లాస్ట్ క్లాస్ లో మనం రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్ చూసాం నాన్న, అలాగే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చూసాము. సో ఇవాళ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామన్నా. వెన్ ఏజెంట్ ఈస్ పర్సనలీ లయబుల్. మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడే చెప్తున్నాము, యాక్ట్స్ ఆఫ్ ప్రిన్సిపల్. అన్మ్యూట్ చేసి చూడండి, మ్యూట్ చేయలేదు చూడండి అన్న, మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడే చెప్పుకున్నాం మనం, ఏజెంట్ చేసిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ లీగల్ అండ్ విత్ ఇన్ ద అథారిటీ అయితే కనుక ప్రిన్సిపల్ ని బైండ్ చేస్తాయి. ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ విల్ బైండ్ ద ప్రిన్సిపల్. అలాగే ఈ లైబిలిటీ కూడా ఎవరిదైనా ప్రిన్సిపల్ అని చెప్తున్నాం. సో పర్సనల్ గా ఏజెంట్ లైబుల్ అవ్వడు, ప్రిన్సిపల్ ఏజెంట్ లైబుల్ అవుతాడని జనరల్ రూల్. కానీ ఏజెంట్ పర్సనల్ గా ఎప్పుడు లైబుల్ అవుతాడు అంటే, మనం ఆల్రెడీ రాటిఫికేషన్ ఆఫ్ రాటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ చూసాం. ఒకవేళ బియాండ్ ద అథారిటీ కనుక ఏజెంట్ ఏదైనా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని ప్రిన్సిపల్ రాటిఫై చేయలేదు అనుకోండి, ఎవరు పర్సనల్ గా లైబుల్ అవుతారు? థర్డ్ పార్టీకి అని చెప్తున్నాం, ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతారు. సో అలాంటి కేసెస్ అన్నింటినీ కూడా ఒక సమరీగా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. సో జనరల్ రూల్ కనుక చూసినట్లయితే, జనరల్ రూల్ కనుక చూసినట్లయితే అన్న, ఓన్లీ ద ప్రిన్సిపల్ కెన్ ఎన్ఫోర్స్ అండ్ కెన్ బి హెల్డ్ లయబుల్ ఆన్ ఎ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై ద ఏజెంట్. సో పర్సనల్ లయబిలిటీ ఎవరిది ఉంటుంది? ప్రిన్సిపల్ ఉంటుంది. అలాగే ద ఏజెంట్ ఈస్ నాట్ పర్సనల్ లయబుల్ ఆన్ ఏ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ తరపున ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏజెంట్ పర్సనల్ గా లయబుల్ అవడం, అది జనరల్ రూల్. దానికి ఎక్సెప్షన్. సో దానికి ఎక్సెప్షన్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ ది వెన్ ఏజెంట్ యాక్ట్స్ ఫర్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎ ప్రిన్సిపల్ రెసిడెంట్ అబ్రాడ్ ఆర్ ఫారిన్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ కనుక అబ్రాడ్ లో ఉన్నా లేకపోతే ఇండియాలో ఉండకపోయినా, అలాంటప్పుడు మరి ఫారిన్ లో ఉంటాడు, ఫారిన్ లో ఉన్నప్పుడు వాడు కనుక కాంట్రాక్ట్ ఆనర్ చేయలేదు అనుకోండి, రేపు ఇక్కడ ఉన్న ఏజెంట్ ఏమంటాడు? నువ్వు ఏం చేసుకుంటో చేసుకుని ఆ ప్రిన్సిపల్ కేసు చేసుకుని నేను పర్సనల్ గా లైబుల్ కాదు, ఆ ప్రిన్సిపల్ ఏమో అక్కడ అబ్రాడ్ లో ఉన్నాడు, రేపు మరి రెమెడీ అవైలబుల్ లేదు థర్డ్ పర్సన్. సో అలాంటి కేసెస్ లో ఫారిన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాడి తరపున కాంట్రాక్ట్ లోకి ఏజెంట్ కనుక ఎంటర్ అయితే, ఒకవేళ ప్రిన్సిపల్ కనుక కాంట్రాక్ట్ ఎంటర్ చేయకపోతే ఎవరు లైబుల్ అవుతున్నారు? పర్సనల్ గా ఏజెంటే పర్సనల్ గా లైబుల్ అవుతాడు. సో ఫారిన్ ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుంటే కనుక ఏజెంట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నా, వాడు పర్సనల్ లైబిలిటీ వస్తుంది. థర్డ్ పార్టీస్ కి పర్సనల్ గా ఏజెంట్ లైబుల్ అవుతాడు. ప్రిన్సిపల్ తరపున యాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా సరే ఏజెంట్ విల్ పర్సనల్లీ లైబుల్ ఫర్ ద థర్డ్ పార్టీస్. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ దట్ ద ఏజెంట్ షల్ బి పర్సనల్. క్లియర్ గా కాంట్రాక్ట్ లో రాసుకున్నారు ప్రిన్సిపల్ ఏజెంట్ పర్సనల్ గా. బ్యాడ్ డెట్స్ లో డెలిగేటరీ దాంట్లో చూసాము, బ్యాడ్ డెట్స్ కి జనరల్ గా ఎవరు లైబుల్ అవుతారు నాన్న? క్రెడిట్ సేల్ కి మనం పర్మిషన్ ఇచ్చాము. క్రెడిట్ సేల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు బ్యాడ్ డెట్స్ వస్తే ఎవరు భరిస్తారు? జనరల్ గా ప్రిన్సిపలే భరించాలి. ప్రిన్సిపల్ ఈస్ పర్సనలీ లైబుల్ అని చెప్పుకున్నాం. కానీ క్లియర్ గా డెలిగేటరీ కమిషన్ తీసుకున్నప్పుడు కాంట్రాక్ట్ లో ఏం రాసుకుంటారు? బ్యాడ్ డేట్స్ కి నాకు సంబంధం లేదు, బ్యాడ్ డేట్స్ నువ్వే భరించాలి అని ప్రిన్సిపల్ ఏజెంట్ క్లియర్ గా రాసుకున్నారు కదా. సో అలా రాసుకున్నా రైట్. సో నేను మీకు డెలిగేటరీ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తాను రైట్. సో జనరల్ కాంట్రాక్ట్ లోనే
అసలు నువ్వే పర్సనల్ గా లైబుల్ అని చెప్పి రాసేస్తున్నావు అనుకోండి, అలాంటి కేసెస్ కానీ రైట్. మనకు బాగా తెలిసిందైతే డెల్క్రేటరీ. సో జనరల్ గా బ్యాడ్ డెట్స్ ఎవరు భరించాలి? ప్రిన్సిపల్ భరించాలి. కానీ డెల్క్రేటరీలో ఏం రాసుకుంటున్నారు? బ్యాడ్ డెట్స్ రిస్క్ ఏజెంట్ భరిస్తాడు, దానికి గాను ఇంకొంచెం అడిషనల్ గా కమిషన్ ఆ రెమ్యునరేషన్ పే చేస్తాము అని రాసుకుంటారు. సో ఆ విధంగా ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లో ఉంటే కానీ, అలాగే వేర్ ఏజెంట్ డస్ నాట్ డిస్కస్ ద నేమ్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతూ ఏజెంట్ నేను ప్రిన్సిపల్ తరపున ఎంటర్ అవుతున్నాను అని చెప్పకుండా వాడు ఓన్ నేమ్ లో ఎంటర్ అవుతున్నట్టుగా అవతల వాడికి నమ్మకం కలిగిస్తున్నారు. నువ్వు నా దగ్గరకు వచ్చి గూడ్స్ కొంటున్నావు నాన్న, నేనే మ్యానుఫ్యాక్చరరా లేకపోతే నేను ఇంకోళ్ళకి ఏజెంటా అనేది నీకు తెలియదు కదా, కొనుక్కొని వెళ్ళిపోతావు. సో ఆ విధంగా ఏంటంటే నేను ఒక పర్టికులర్ పర్సన్ కి ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పకుండా యాజ్ ఇఫ్ హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ ఆన్ హిస్ ఓన్ నేమ్ అన్నట్టుగా అవతల వాడికి నమ్మకం కలిగిస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా థర్డ్ పార్టీస్కి ఎవరు లైబుల్ అవుతారు నాన్న? ఏజెంట్ లైబుల్ అవుతాడు. అల్టిమేట్ గా ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే ఏజెంట్ ప్రిన్సిపల్ నుంచి ఇండెమినిటీ క్లెయిమ్ చేస్తారు, అది వేరే సంగతి. కానీ థర్డ్ పార్టీస్ కి ఎవరు లైబుల్ అంటే పర్సనల్ గా ఏజెంట్ లైబుల్ అవుతాడు. రైట్. ఎప్పుడు ప్రిన్సిపల్ తరపున పనిచేస్తున్నాను అనే విషయాన్ని కనుక చెప్పకపోతే, డిస్క్లోజ్ చేయకపోతే, రైట్, ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకపోతే, నా ప్రిన్సిపల్ ఎవడైతే నీకెందుకు, రైట్, గూడ్స్ డెలివరీ చేసేది నేను అని చెప్పి ప్రిన్సిపల్ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకపోయినా, లేదా ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాను అనే విషయాన్ని చెప్పకపోయినా సరే ఎవరు పర్సనల్ గా లైబుల్ అవుతారన్నా? ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతాడు. ఈ పర్టికులర్ పాయింట్ ని రైట్ మళ్ళీ మనం ఇన్ డెప్త్ ఈ సి పాయింట్ రైట్ మళ్ళీ మనం ఎక్కడ చూద్దామంటే ఇవన్న 11.46 చూద్దాం. ఈ పర్టికులర్ పాయింట్ కి మళ్ళీ 11.46 కి రైట్ ఈ దీనికి సంబంధించి కొన్ని ఇలిస్ట్రేషన్స్ అవి 11.46 చూద్దాము. నెక్స్ట్ డి పాయింట్, ఫోర్త్ పాయింట్, వెన్ ద ప్రిన్సిపల్ ఇస్ డిస్క్లోజ్డ్ బట్ కెనాట్ బి సూడ్. ప్రిన్సిపల్ ని డిస్క్లోజ్ చేశారట, కానీ ఆ ప్రిన్సిపల్ కి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది, రైట్. లైక్ ఫారిన్ కంట్రీకి సంబంధించిన అంబాసిడర్స్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, రైట్, లేకపోతే ప్రెసిడెంట్ కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంటుంది నాన్న. వాళ్ళని అరెస్ట్ చేయలేరు, అయితే వాళ్ళ మీద కేసులు వేయలేరు. వాళ్ళ ఆ పదవిలో ఉన్నంత కాలం వాళ్ళ మీద కేసు వేయలేరు. సో అలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్న వాళ్ళ తరపున కనుక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, సో అటువంటిప్పుడు మరి ప్రిన్సిపల్ మీద కేసు వేయలేరు కాబట్టి పర్సనల్ గా ఏజెంటే కాంట్రాక్ట్ లోకి లైబుల్ అవుతాడు. సో అందుకే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎటువంటి కాంట్రాక్ట్స్ లోకి, ఎటువంటి బిజినెస్ లోకి ఎంటర్ అవ్వకూడదు, రైట్, ఇంకా ఎటువంటి ప్రాఫిటబుల్ పొజిషన్ లో ఉండకూడదు అనేది చాలా క్లియర్ గా అవన్నీ రిజైన్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆ పోస్ట్ లో స్వేరింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు, రైట్. సో జనరల్ గా సో అలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్న పర్సన్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా కూడా ఏజెంట్ అనేవాడు పర్సనల్ గా లైబుల్ అవుతాడు, రైట్. ఇది కూడా కొంచెం ఒక 2 మార్క్స్ కి 3 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు నాన్న. ఏజెంట్ పర్సనల్ గా ఎప్పుడు లైబుల్ అవుతాడు? ఇంకొన్ని ఉన్నాయి కేసెస్, రైట్. ఇది కూడా నెక్స్ట్ when the principal is not in existence at the time of entering into contract. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి ప్రిన్సిపల్ ఎగ్జిస్టెన్స్ లో లేడు. మనం ఆల్రెడీ కంపెనీస్ యాక్ట్ సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ప్రమోటర్స్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి కంపెనీ ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి ప్రమోటర్ ని మనం ఏజెంట్ అనకూడదు అని చెప్పాం. సో అలా ఒకవేళ కనుక, అలాగే మనం రాటిఫికేషన్ టైంలో కూడా చెప్తాం, వ్యాలిడ్ రాటిఫికేషన్ జరగాలి అంటే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి, అలాగే కాంట్రాక్ట్ ని రాటిఫికేషన్ టైంకి, రెండు టైంలో కూడా ప్రిన్సిపల్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, అలాగే కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఉండాలి అని చెప్తున్నాం. సో సిమిలర్లీ, సో ఇక్కడ
ఏజెంట్ ఎప్పుడు పర్సనల్ గా లైబుల్ అవుతాడు అంటే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంలోకి ప్రిన్సిపల్ ఎగ్జిస్టెన్స్ లో లేడు. ఎగ్జిస్టెన్స్ లో లేని ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు రైట్ పర్సనల్ గా ఎవరు లైబుల్ అవుతారు నాన్న? ఏజెంటే లైబుల్ అవుతారు. సో ఇది ఒక పాయింట్. అలాగే నెక్స్ట్, when the agent exceeds his authority or commits a breach of warranty or authority, రైట్ ఇది మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బియాండ్ ద అథారిటీ ఏజెంట్ యాక్ట్ చేశాడు, లేదా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కి ఫాలో అవ్వకుండా ఏజెంట్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటాడు. సో అలాంటి కాంట్రాక్ట్స్ కి ప్రిన్సిపల్ కి సంబంధం ఉండదు. థర్డ్ పార్టీస్ కి ఏజెంటే పర్సనల్ గా లైబుల్ అవుతాడు. ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. నెక్స్ట్, వెన్ హీ యాక్ట్స్ యాజ్ ఏ ప్రిటెండెడ్ ఏజెంట్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ప్రిటెండెడ్ ఏజెంట్ యాక్ట్ చేసినప్పుడు ఎలిజిడ్ ప్రిన్సిపల్ అంటాము. రాటిఫై చేస్తేనే ఆ ఎలిజిడ్ అనేది పోతుంది, ఇక్కడేమో ప్రిటెండెడ్ అనేది పోతుంది, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఎగ్జిస్టెన్స్ లోకి అవుతుంది. అప్పుడే ప్రిన్సిపల్ పర్సనల్ గా లైబుల్ అవుతాడు. ఎఫెక్ట్ ఆఫ్ వ్యాలిడ్ రాటిఫికేషన్ అవుతుందన్న లైబిలిటీ విల్ షిఫ్ట్ టు ప్రిన్సిపల్. సో రాటిఫికేషన్ జరిగేంత వరకు లేదా రాటిఫికేషన్ జరగకపోయినా ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ లైబుల్ అవుతారు. రైట్ ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఇక్కడ మళ్ళీ యాజ్ సమరీ చూస్తున్నాం. నెక్స్ట్, వెన్ హీ రిసీవ్స్ ఆర్ పేస్ మనీ బై మిస్టేక్ ఆర్ ఫ్రాడ్, ఏజెంట్ అనేవాడు ఎవరికైనా డబ్బులు పొరపాటున పే చేసినా లేదా పొరపాటున ఎవరికైనా మనీ రిసీవ్ చేస్తుంది. అంటే జనరల్ గా యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ బైండ్స్ ద ప్రిన్సిపల్ కదా. సే సమ్ ఎక్స్ అనే పర్సన్ రైట్ ఏజెంట్ కి ఒక 10,000 డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పక్క షాప్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఇదే షాప్ అనుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏజెంట్ ఏమనుకోనంటే ఇది ప్రిన్సిపల్ కి లెక్క చూపించాల్సిన అవసరం లేని డబ్బు కదా, రైట్ మనం చేసిన సేల్స్ కి అయితే మనం అకౌంట్ చూపించి ఆ డబ్బులు మనం పంపించేయాలి. ఇది సడన్ గా వచ్చింది, ఎవడో పక్క షాప్ లో ఇవ్వబోయి మనకి ఇచ్చాడు, అంటే ఆ డబ్బులు వాడేసుకున్నాడు ఏజెంట్. ఇప్పుడు పక్క షాప్ వాడు ప్రిన్సిపల్ మీదకి వేసేస్తున్నాడు. యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ బైండ్స్ ప్రిన్సిపల్. నీ ఏజెంట్ నాకు రావాల్సిన మనీని పొరపాటున వాడు తీసుకున్నాడు, తీసుకొని దాన్ని వాడేసుకున్నాడు. సో ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ విల్ బైండ్ ద ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఆ 10,000కి నువ్వే లైబుల్ రా బాబు అని చెప్పి ప్రిన్సిపల్ మీదకి వేసేసాడు. సో ఇక్కడ మనీ రిసీవ్డ్ బై మిస్టేక్. కాబట్టి ఇలాంటి మిస్టేక్ గా రిసీవ్ చేసుకున్న మనీ కానివ్వండి, కాబట్టి ప్రిన్సిపల్ లైబుల్ అవడు. రైట్ సో ఇప్పుడు ఆ పక్క షాప్ వాడు ఎవరి మీద కేసు వేయగలడు? ఓన్లీ ఏజెంట్ మీద మాత్రమే, ప్రిన్సిపల్ మీద కేసు వేయలేడు. రైట్ సో మనీ రిసీవ్డ్ ఇన్ మిస్టేక్. అలాగే పొరపాటున ఏజెంట్ ఒకరికి పే చేయాల్సింది ఇంకోళ్ళకి పే చేశాడు. సో ఇప్పుడు ఎవరికైతే పే చేసి ఉండాలో వాడు మళ్ళీ ప్రిన్సిపల్ మీద కదా కేసు వేస్తాడు, డెట్ డిశ్చార్జ్ అవ్వలేదు అని చెప్పి. సో ఇప్పుడు ఏజెంట్ పొరపాటున ఎవరికో పే చేశాడు, వాడు ఇప్పుడు దొరకట్లా. రైట్ సో అప్పుడు ప్రిన్సిపల్ కి ఎవరు లైబుల్ అవుతాడు? ఏజెంట్ ఆ మనీని మేక్ గుడ్ చేయాలి. సో అలాగా మనీ వెన్ రిసీవ్స్ ఆర్ పేస్ మనీ బై మిస్టేక్ ఆర్ ఫ్రాడ్. నెక్స్ట్, వేర్ అన్ ఏజెంట్ సైన్స్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వితౌట్ మెన్షనింగ్ దట్ హీఈస్ సైనింగ్ యాజ్ అన్ ఏజెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద సైన్ చేసేటప్పుడు మనం నెక్స్ట్ ఎన్ఐయాక్ట్ చూస్తాం మనం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని మర్కంటైల్ ఏజెంటే ఉన్నాడు, ప్రిన్సిపల్ మీద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రైజ్ అయింది. సో ఇప్పుడు దాన్ని ఏజెంట్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏజెంట్ కనుక బిల్ యాక్సెప్ట్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేసినట్టు ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ విల్ బైండ్ ద ప్రిన్సిపల్. అలా సైన్ చేసేటప్పుడు ఏజెంట్ ఏం చేసి ఉండాలి? ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బిల్లు అని చెప్పి క్లియర్ గా ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అని చెప్పి ప్రిన్సిపల్ పేరు రాసి అప్పుడు సైన్ చేసి ఉండాలి. అలా ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అని చెప్పి రాయకుండా సైన్ కనుక చేసినట్లయితే వాడు ఇండివిజువల్ స్టేటస్ లో సైన్ చేసినట్టు. రైట్ కాబట్టి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్యూ డేట్ నాటు మనీ ఎవరు పే చేయాల్సి వస్తుంది అన్న? ఏజెంట్ పే చేయాల్సి వస్తుంది. సరే మరి ఏజెంట్ కి మరి నష్టం జరిగింది కదా, ఇప్పుడు ఆ గూడ్స్ కానీ అవన్నీ ఎంజాయ్ చేసింది ప్రిన్సిపల్ కదా, అంటే ఏజెంట్ ప్రిన్సిపల్ నుంచి మళ్ళీ ఇది క్లెయిమ్ చేసుకుంటాను, అది సెకండరీ. థర్డ్ పార్టీస్ పర్సనల్ గా ఎవరు లైబుల్ అవుతారు? ఫస్ట్ ఏజెంట్ లైబుల్ అవుతారు. రైట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద ప్రిన్సిపల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ నేను సైన్ చేస్తున్నాను అనే విషయాన్ని మెన్షన్ చేయకుండా ఏజెంట్ కనుక సైన్ చేసినట్లయితే ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతాడు. నెక్స్ట్, వేర్ ద యూసేజ్ ఆర్ ట్రేడ్ ఆర్ కస్టమ్. ఇది మనకు కామన్ పాయింట్. ఇది మనకి సబ్ ఏజెంట్ ని అపాయింట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే రెమ్యూనరేషన్ టైంలో కానివ్వండి, రైట్ అక్కడ అన్ని కూడా కస్టమ్, ఆ ట్రేడ్ లో ఉన్నటువంటి కస్టమ్ ప్రకారం ఒకవేళ ఇలాంటి కాంట్రాక్ట్స్ కి ఇలాంటి యాక్ట్స్ కి ఏజెంటే లైబుల్ అని ఆ ఏరియాలో లోకల్ కస్టమ్ అయి ఉంటే కనుక ఆ కస్టమ్ ప్రకారం కూడా ప్రిన్సిపల్ ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అవుతాడు.
రైట్. సో ఇవి మనకి ఏజెంట్ పర్సనల్ గా లైబుల్ అయ్యేటటువంటి కేసెస్. రైట్. ఈ అటెంప్ట్ కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2-3 మార్క్స్ కి డైరెక్ట్ క్వశ్చన్ మనం ఈ అటెంప్ట్ అంటే మే అటెంప్ట్ కానీ నవంబర్ అటెంప్ట్ లో కానీ. రైట్. మేలో అడిగితే నవంబర్ లో అడగడం ఇంకా. సో ఈ అటెంప్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్ డీలింగ్ విత్ ఏజెంట్ పర్సనలీ లైబుల్. సో మరి ఈ పైన మనం చెప్పుకున్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ లో పర్సనల్ గా ఏజెంట్ లైబుల్ అవుతున్నారు కదా. సో పర్సనల్ గా ఏజెంట్ లైబుల్ అవుతున్నప్పుడు అయ్యే కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ లో థర్డ్ పార్టీకి ఉన్నటువంటి రైట్స్ ఏంటి అంటే, ఆ థర్డ్ పార్టీ నాన్న ఏజెంట్ మీద కేసు వేయచ్చు, ప్రిన్సిపల్ మీద కేసు వేయచ్చు. ఏజెంట్ మీద కేసు వేయచ్చు, ప్రిన్సిపల్ మీద కేసు వేయచ్చు. సో అదేంటి సార్ మరి, ప్రిన్సిపల్ ఏజెంటే పర్సనలీ లైబుల్ అన్నారు కదా, మరి ప్రిన్సిపల్ మీద కేసు ఎలా వేస్తారు? సో ప్రిన్సిపల్ మీద కేసు వేసాడు, ప్రిన్సిపల్ డ్యామేజెస్ పే చేశాడు. సో ఇక్కడ లైబిలిటీ ఎవరిని చెప్తున్నాం పైన కేసెస్ లో? ఏజెంట్. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కి నష్టం జరిగింది కదా, సో అది ప్రిన్సిపల్ ఎవరి దగ్గర నుంచి రికవర్ చేస్తాడు? ఏజెంట్ నుంచి రికవర్ చేస్తాడు. రైట్. పర్సనల్ గా ఏజెంటే లైబుల్, కానీ థర్డ్ పార్టీస్ కి ప్రిన్సిపల్ ఏజెంట్ ఇద్దరు లైబులే. రైట్. సో ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి రికవర్ చేసుకునే రైట్ వస్తుంది. రైట్. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్ కి ఉంది, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్ కి ఉంది. ప్రిన్సిపల్ తరపున బిజినెస్ చేస్తూ ఏజెంట్ కి ఏదైనా నష్టం జరిగితే రైట్ టు గెట్ ఇండెమినిఫైడ్ అతనికి ఉంది. అలాగే ఏజెంట్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల లేదా స్కిల్ ఉపయోగించకుండా నష్టం కనుక చేస్తే ప్రిన్సిపల్ కూడా ఏజెంట్ నుంచి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ అంటే ఇండెమినిఫై అనే రైట్ తనకే ఉంది. సో థర్డ్ పార్టీస్ కి రైట్ ఎవరు పర్సనల్ గా లైబుల్ అనే సంబంధం లేదా, ప్రిన్సిపల్ ఏజెంట్ ఇద్దరి మీద కూడా కేసు వేసుకోవచ్చు. రైట్. సో ఒకవేళ ప్రిన్సిపల్ కనుక డ్యామేజెస్ జరిగితే అది ఏజెంట్ నుంచి రికవర్ చేసుకున్నాడు, అది సెకండరీ. రైట్. సో ఈ కాన్సెప్ట్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్, కాంట్రాక్ట్స్ మేడ్ వితౌట్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. రైట్. ఎవరి మధ్య అయితే కాంట్రాక్ట్ జరుగుతుందో బి అండ్ సి మధ్య కాంట్రాక్ట్ జరుగుతుంది. బి అనేవాడు యాక్టింగ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ సమ్ పి. పి తరపున ఏజెంట్ గా బి అనేవాడు వర్క్ చేస్తున్నాడు, కానీ సికి ఆ విషయం తెలియదు. రైట్. సికి అసలు డౌట్ కూడా రాలేదు, బి అనేవాడు ఏజెంట్ అనే డౌట్ రాలేదు. రైట్. అసలు ఏజెంట్ అని బిలీవ్ చేయాల్సిన పని కూడా సికి లేదు. రైట్. అంత కాన్ఫిడెంట్ తో వర్క్ చేస్తున్నాడు బి అనేవాడు. లేదా అసలు పి అనేవాడి పేరు ఎక్కడా రాకుండా రైట్ అంత జాగ్రత్తగా డీల్ చేస్తాడు. సో సి అనేవాడికి బి ప్రిన్సిపల్ గానే తెలుసు, అంటే అసలు వాడు ఏజెంట్ కాదు, వాడితోనే బితో పర్సనల్ గా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాను అనే నోషన్ సికి ఉంది. సో అలాంటి కాంట్రాక్ట్స్ లో రైట్ సి అంటే థర్డ్ పార్టీస్ ఉన్నటువంటి రైట్స్ ఏంటి, రెమెడీస్ ఏంటి రైట్ అనేది మనం ఈ పర్టికులర్ టాపిక్ లో చూస్తాం మనం. సో కాంట్రాక్ట్స్ మేడ్ వితౌట్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అండ్ కాన్సిక్వెన్సెస్. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీని డిస్క్లోజ్ చేయకుండా థర్డ్ పార్టీస్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే దాంట్లో ఫస్ట్ టాపిక్ రైట్ ఆఫ్ పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ మేడ్ బై ఏజెంట్ నాట్ డిస్క్లోజ్డ్. రైట్. ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్ ఏజెంట్ అంటే వాడి ఏజెంట్ గా డిస్క్లోజ్ చేయకుండా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు కదా, సో అలాంటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి అనేది చూస్తే, ఇఫ్ అన్ ఏజెంట్ మేక్స్ ఏ కాంట్రాక్ట్ విత్ ఎ పర్సన్ హూ నైదర్ నోస్ నార్ హ్యాస్ రీజన్ టు సస్పెక్ట్ దట్ హీ ఈజ్ అన్ ఏజెంట్. రైట్. అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఎవరినైనా సికి బి అనేవాడు ఏజెంట్ కాదు, బి అనేవాడు ఏజెంట్ గా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు విషయం తెలియదు. అలాగే బి అనేవాడు ఏజెంట్ గా ఏమన్నా వర్క్ చేస్తున్నాడు అనే డౌట్ కూడా రాలేదు. రైట్. సో అలాంటప్పుడు బి సితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు కదా, ఆ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ పి ఏం చేయమంటున్నాడు అంటే ఎగ్జిక్యూట్ చేయమంటున్నాడు. రైట్. సో ఆల్ ద యాక్ట్స్ ఎంటర్డ్ బై ఏజెంట్, ఆల్ ద కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ బై ద ఏజెంట్ బైండ్స్ ప్రిన్సిపల్. కాబట్టి
రైట్. ఇక్కడ నీకు పి అండ్ సి మన ఇద్దరి మధ్య కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ నేను బికి ఇచ్చాను. సో ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ కాంట్రాక్ట్ ని ఆబ్లిగేట్ చేయాల్సిందని సిని అడగగలదా? యాక్చువల్ గా ప్రాబ్లం ఇది. ఆ ప్రాబ్లమ్ సొల్యూషనే ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. సి అనేవాడికేమో పితో డీల్ చేస్తున్నాడని తెలియదు, డీల్ చేస్తుంది బితోనైనా అల్టిమేట్ గా డీలింగ్ ఎవరితోనైనా ప్రిన్సిపల్ తరపునే కదా, ప్రిన్సిపల్తోనే కదా. సో బి అనేవాడు ఓన్ గా సితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే విషయం అనే సి అనుకుంటున్నాడు. బి అనేవాడు పి తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే విషయం సికి తెలియదు. అటువంటప్పుడు పి సిని ఆబ్లిగేట్ చేయొచ్చా? ఏదైతే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ఫిల్ చేయాల్సిందే అని అడగగలడా అన్నదానికి సొల్యూషన్ ఇక్కడ చెప్తున్నారు నాన్న. ఇఫ్ అన్ ఏజెంట్ makes a contract with a person who neither knows nor has reason to suspect that he is an agent, his principal may require. మస్ట్ అనట్లే చూసారు నాన్న, మే అంటున్నాడు. ఎవరైతే అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్ ఉన్నారో వాడు ఆ కాంట్రాక్ట్ ని బతిమలాడుకోవచ్చు అంతే. ఆ కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేయండి బాబు, మీ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయండి అని బతిమలాడుకోగలరు. మే రిక్వైర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్, రైట్? But the other contracting party has, as against the principal, the same right as he would have as against if the agent had been the principal. టెర్మినాలజీ కష్టంగా ఉంది కదా, ఏమీ లేదు. సో ఇక్కడ వీడు బతిమలాడొచ్చు అంట. సిని మస్ట్ రిక్వైర్ అనట్లా, రైట్? మే రిక్వైర్ కాంట్రాక్ట్ టు బి ఆబ్లిగేటెడ్ అంటే సిని బతిమలాడగలడు, ఆ కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేసేయండి రా బాబు అని. మే రిక్వైర్. కానీ ఎలా అంటే సి గనక ఓకే సరే నాకు బి అనేవాడు ఏజెంట్ గా కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుతున్నాను అనే విషయం తెలియకపోయినా నేను కాంట్రాక్ట్ ని ఆబ్లిగేట్ చేద్దాం అనుకుంటున్నాను అని. ఇక్కడ మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. బి 10,000 వర్త్ గూడ్స్ సేల్ చేశాడు సికి. బి సికి 10,000 వర్త్ గూడ్స్ సేల్ చేశాడు. ఇక్కడ సికి బి అనేవాడు ఏజెంట్ గా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే విషయం తెలియదు, రైట్? 10,000 వర్త్ గూడ్స్ క్రెడిట్ సేల్ చేశాడు. ఇంతకుముందు ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో బి సి నుంచి ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఇది సెకండ్ ట్రాన్సాక్షన్. ఒక నిమిషం నన్ను పెన్ పని చేయట్లేదు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో బిసి నుంచి ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. సెకండ్ ట్రాన్సాక్షన్ సి బి నుంచి ఒక 10,000 వర్త్ గూడ్స్ ఒక 1 మంత్ క్రెడిట్ మీద పర్చేస్ చేశాడు. సో సి ఏమనుకుంటున్నాడంటే రీపే చేసే సమయంలో ఈ 5,000 ని మనం సెట్ ఆఫ్ చేసుకొని మిగిలిన 5,000 ఇచ్చేస్తే సరిపోతుంది కదా, రైట్ అని అనుకుంటున్నాడు, రైట్? కానీ ప్రిన్సిపల్ ఏమంటున్నాడంటే కాంట్రాక్ట్ ఎవరితో ఎంటర్ అయినట్టు, నువ్వు బితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యావు, కానీ కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్య ఎంటర్ అయినట్టున్నా పి అండ్ సికి మధ్య. ఈవెన్ దో సి అనేవాడు బి తరపున బి ద్వారాగా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, కానీ బి ఎవరు ఏజెంట్? పి యొక్క ఏజెంట్. సో కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్య ఏర్పడింది? పి అండ్ సికి మధ్య, రైట్? సో నేను నీకు ఒక 20,000 రూపాయలు ఇవ్వాలన్నా, నీకు ఒక 20,000 రూపీస్ ఇవ్వాలనుకో, రైట్? సో నేను నీకు 10,000 రూపాయలే ఇచ్చాను. 10,000 రూపాయలే ఇస్తూ ఏమని చెప్తున్నానంటే నాకు నీ ఫ్రెండ్ నుంచి ఒక 10,000 రూపాయలు రావాల్సింది, నీ ఫ్రెండ్ నా దగ్గర నుంచి ఒక 10,000 తీసుకున్నాడు, 2 సంవత్సరాలు అయింది, ఇంకా తీర్చలేదు తను. సో కాబట్టి ఆ 10,000 రూపాయలు సెట్ ఆఫ్ చేసుకొని రైట్ నీకు ఇవ్వాల్సిన 20,000 నేను ఒక 10,000 ఇస్తున్నాను అని చెప్పాను. నువ్వు ఒప్పుకుంటావా? రైట్?
నా ఫ్రెండ్ ఇవ్వాల్సి వస్తే నాకేం సంబంధం, నువ్వు వాడి దగ్గర నుంచి రికవర్ చేసుకో, నువ్వు నాకు ఇవ్వాల్సిందే అంటావు. కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు అదే చెప్తుంది. సిమిలర్లీ అలాంటి కేసే ఇక్కడ కూడా. నీకు ఏజెంట్ కి మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో నాకు అనవసరం, కాంట్రాక్ట్ ఎంటర్ అయింది నాతో, ఈవెన్ దో ఏజెంట్ ద్వారా ఎంటర్ అయినా సరే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అయింది ఎవరి మధ్య? ప్రిన్సిపల్ కి థర్డ్ పార్టీకి మధ్య. సో నాకు 10,000 ఇవ్వాల్సిందే అని పి అడగచ్చు. ఎప్పుడు అంటే బి అనేవాడు ఏజెంట్ అనే విషయం సికి తెలిస్తే, రైట్? సి నో దట్ బి ఈస్ ఏజెంట్, తెలిస్తే తెలియకపోతే. సో సికి బి అనేవాడు ఏజెంట్ అని కనుక తెలిస్తే, నన్ను ఈ ఎగ్జాంపుల్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో సికి బి అనేవాడు పి తరపున ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడు అని తెలిసి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయి ఉంటే కనుక సి పికి ఎంత పే చేయాలి రఘు? రఘురామ్ ఉన్నావా? నన్ను వినబడుతుందా? సాయిరామ్, మానస వినబడుతుందమ్మా? చెప్పమ్మా, సిపికి ఎంత పే చేయాలి? 10,000 సార్. ఇప్పుడు బి అనేవాడు ఏజెంట్ అనే విషయం తెలిస్తే కనుక 10,000 సెట్ ఆఫ్ చేసుకోకుండా 5,000 ఇచ్చారు. ఒకవేళ బి అనేవాడు సికి బి అనేవాడు ఏజెంట్ అనే విషయం తెలీదు, అటువంటిప్పుడు సిపికి ఎంత పే చేయాలి మానస? 10,000 పే చేయాలి సార్. ఇక్కడ ఇప్పుడు బి అనేవాడు ఏజెంట్ కాదు, బి ఆన్ హిజ్ ఓన్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే విషయం ఎంటర్ అవుతున్నాడు అనుకుని సి బితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. జనరల్ గా ఇదంతా లేదనుకుందాం, ఈ పిసి ఇదంతా లేదనుకుందాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరెవరి మధ్య జరిగింది? బి సి దగ్గర నుంచి ఎంత అప్పు తీసుకున్నాడు? 5,000 తీసుకున్నాడు, రైట్? సో బి అలాగే సి బి దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు గూడ్స్ అని క్రెడిట్ కొన్నాడు. ఆ క్రెడిట్ మీద డెట్ ఇచ్చేటప్పుడు సి బికి ఎంత ఇద్దాం అనుకున్నాడు? 5,000 సార్. 5,000. కానీ ఇప్పుడు వాడికి తర్వాత తెలిసింది, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది బి అనేవాడు పి తరపున యాక్ట్ చేస్తున్నాడు అని. ముందు తెలుసా తర్వాత తెలిసిందా? తర్వాత తెలిసింది. మనం ఏమని చెప్పుకున్నాం? పి సిని కంపెల్ చేయగల, ఖచ్చితంగా కాంట్రాక్ట్ నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సిందే అని. సో కాబట్టి అంటే సిని బతిమలాడగలడు అంతే, ఎట్ ద ఆప్షన్ ఆఫ్ సి. కానీ సి ఏం చేయొచ్చు? వీళ్ళు బి అండ్ సి మధ్య ఏవైతే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మాత్రమే రైట్ పెర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సి బికి ఇవ్వాల్సిన బి నుంచి సికి రావాల్సిన 5,000 రూపాయలు ఏం చేసుకుంటాడన్నా? సెట్ ఆఫ్ చేసుకుని పికి ఎంత పే చేస్తాడు? 5,000. సార్ మరి పికి ఇంకో 5,000 నష్టం జరిగింది కదా, మరి పరిస్థితి ఏంటి? పికి ఎంత వచ్చి ఉండాలి? 10,000 వచ్చి ఉండాలి. కానీ ఇప్పుడు సి ఎంత పే చేశాడు? 5,000 పే చేశాడు. మరి పికి ఇంకో 5,000 నష్టం కదా. బి దగ్గర నుంచి అది ఎవరి నుంచి రికవర్ చేసుకుంటాడు? అది బి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటాడు, రైట్? బి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటాడు. మ్యూట్ చేసినా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రొవిజన్ చెప్తాం. సో ప్రొవిజన్ ఒకసారి మళ్ళీ చూడండి లాస్ట్ లో. But the other contracting party has, as against the principal, the same right as he would have had as against if the agent had been the principal, right? So ఎవడైతే ఏజెంట్ ఉన్నాడో వాడు ప్రిన్సిపల్ గురించి చెప్పకుండా వాడే ప్రిన్సిపల్ అన్నట్టుగా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు కదా.
సో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీకి ఆ ప్రిన్సిపల్ మీద ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ వచ్చేస్తాయంట. అంటే ఇక్కడ రైట్ టు సెట్ ఆఫ్ ఉంటుంది కదా, ఆ రైట్ టు సెట్ ఆఫ్ ఆ 5,000 డిడక్ట్ చేసుకుని మిగిలిన 5,000 పంపిస్తున్నాడు, రైట్. సో దీని ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. ఇఫ్ an agent makes a contract with a person who neither knows nor has reason to suspect that he is an agent, his principal, అంటే ఇక్కడ P మన ఎగ్జాంపుల్, his principal may require the performance of the contract, but other contracting party ఇక్కడ మన ఎగ్జాంపుల్ C has as against the principal the same right as he would have had as against it if the agent had been the principal. సో బి అనేవాడే ప్రిన్సిపల్ అయి ఉంటే కనుక సికి ఎటువంటి రైట్స్ ఉండేవో అవే రైట్స్ పి మీద కూడా వస్తాయి. ఎప్పుడు బి అనేవాడు ఏజెంట్ అని డిస్క్లోజ్ చేయకపోతే కనుక సికి బి మీద ఏవైతే రైట్స్ ఉన్నాయో అవే రైట్స్ పి మీద కూడా వస్తాయి అంటున్నాడు. సో సికి బి మీద ఉన్నటువంటి రైట్ ఏంటి? రైట్ టు సెట్ ఆఫ్ హిస్ ప్రీవియస్ డెట్స్. సో ఇప్పుడు ఆ రైట్ టు సెట్ ఆఫ్ ప్రీవియస్ డెట్స్ అనేది పి మీద కూడా అప్లై అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాను నేను. అండ్ అలాగే సెకండ్ పాయింట్ చూస్తే, ఇఫ్ ద ప్రిన్సిపల్ డిస్క్లోజెస్ హిమ్సెల్ఫ్ బిఫోర్, అంటే ఒకవేళ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే బి అండ్ సికి మధ్యలో ప్రిన్సిపల్ ఆ కాంట్రాక్ట్ పర్ఫామ్ అయ్యే ముందుగానే ఏమని చెప్తున్నాడంటే, అరే బాబు నువ్వు బీనే ప్రిన్సిపల్ అనుకుంటున్నావేమో, కాదు నా తరఫున ఎంటర్ అయ్యాడు కాంట్రాక్ట్ లో, కానీ ప్రిన్సిపల్ వచ్చి మధ్యలో డిస్క్లోజ్ చేస్తున్నాడు ఇట్లా. పైన ఏమో చివరి దాకా పర్ఫార్మెన్స్ దాకా కూడా డిస్క్లోజ్ చేయలేదు, ఇక్కడ ముందుగానే డిస్క్లోజ్ చేస్తున్నాడు ప్రిన్సిపల్ వచ్చి. నువ్వు బి ఆన్ హిజ్ ఓన్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అనుకుంటున్నాడేమో, కాదు నేను నా తరపున వాడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన విషయం ముందుగానే డిస్క్లోజ్ చేసినట్లయితే, ఇఫ్ ద ప్రిన్సిపల్ డిస్క్లోజెస్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద కాంట్రాక్ట్ ఇస్ కంప్లీటెడ్, ద అదర్ కాంట్రాక్టింగ్ పార్టీ మే రిఫ్యూజ్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్. ఇప్పుడు సి ఏం చేయొచ్చంట, వాడి కాంట్రాక్ట్ ని నథింగ్ బట్ వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ పార్టీ అనమాట, రైట్. ఒకవేళ నేను ప్రిన్సిపల్ నువ్వని తెలిస్తే, అంటే ఈ వీడు నీ తరపున యాక్ట్ చేస్తున్నాడని నాకు తెలిసి ఉంటే కనుక నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడిని కాదు అని ప్రూవ్ చేసుకోగలిగితే వీడు ఏం చేయొచ్చు, నా కాంట్రాక్ట్ ని రిసైన్ చేసేసుకోవచ్చు అదర్ కాంట్రాక్టింగ్ పార్టీ, రైట్. ఒకసారి మళ్ళీ పూర్తి చూద్దాం. ఇఫ్ ద ప్రిన్సిపల్ డిస్క్లోజెస్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద కాంట్రాక్ట్ ఇస్ కంప్లీటెడ్, ద అదర్ కాంట్రాక్టింగ్ పార్టీ మే రిఫ్యూజ్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్ ఇఫ్ he can show that if he had known who was the principal in the contract, or if he had known that the agent was not a principal, he would not have entered into the contract. అంటే ఒకవేళ నువ్వు ఎవడైతే వచ్చి డిస్క్లోజ్ చేశాడు ప్రిన్సిపల్ అని చెప్పి, ఒకవేళ నేను నీతోనే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా అనుకుని ఉండుంటే కనుక, లేదా ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో వాడు నీ తరపున పనిచేస్తున్నాడని నాకు తెలిసి ఉంటే కనుక నేను నీతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయి ఉండేవాడిని కాదు అని ప్రూవ్ చేసుకోగలిగినట్టయితే అదర్ కాంట్రాక్టింగ్ పార్టీ కెన్ రిసైన్ ద కాంట్రాక్ట్, రైట్. కాంట్రాక్ట్ ని రిసైన్ చేసుకోగలడు. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చైనీస్ ప్రొడక్ట్స్ ఏవి వాడకూడదు అని, రైట్, నేను చాలా క్లియర్ గా రెజల్యూషన్ తీసుకున్నాను. రైట్. సే ఈ ఊర్లో ఒక పర్సన్ ఉన్నాడు, రైట్, నేను మ్యానుఫ్యాక్చర్ చేసే గూడ్స్ రా మెటీరియల్ వాడు నాకు సప్లై చేస్తానని చెప్పాడు. సో వాడిని ఏమనుకున్నాడు, వాడు ఇండియన్ మ్యానుఫ్యాక్చర్, వాడే మ్యానుఫ్యాక్చర్ అనుకున్నాడు. వాడికి మ్యానుఫ్యాక్చరింగ్ వాడు ఓన్గా లోకల్లో మ్యానుఫ్యాక్చర్, అట్ ది సేమ్ టైం రైట్ ఇంకో ఏదో పార్టీస్ కి ఏజెంట్ గా కూడా వర్క్ చేస్తున్నాడు, రైట్. ఇక్కడ నేనేమనుకున్నా అంటే వీడు ఓన్ రా మెటీరియల్ ఏదైతే తయారు చేశాడో అది నాకు సప్లై చేస్తాడులే అనుకుని నేను వాటితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే, వీడేం చేశాడు, వీడు ఓన్ గా తయారు చేస్తే బ్యాగ్ కి 10 రూపాయలు పడుతుంది, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 5 రూపీసే పడుతుంది. సో అందుకని చైనీస్ లో ఉన్న మ్యానుఫ్యాక్చర్ కి వీడు ఇక్కడ ఏజెన్సీ తీసుకున్నాడు. సో వీడు తయారు చేసుకుని కూడా అమ్మొచ్చు, కానీ వీడికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. తయారు చేయడం మానేసుకొని హ్యాపీ ఇంపోర్ట్ చేసుకుంటూ 5 రూపాయలు ఎక్స్ట్రా మిగులుతుంది కదా అని చెప్పి, రైట్, ఆ పర్సన్ చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉన్నాడో వాడు ప్రిన్సిపల్ గా, వీడు ఏజెంట్ గా, రైట్. సో వీడు నా దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్నాడు, గూడ్స్ అక్కడ నుంచి తెప్పించి నాకు ఇచ్చాడు. నేను బ్యాగ్స్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే మేడ్ ఇన్ చైనా అని. ఏంటిది అంటే, రైట్, నేను నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ క్లోజ్ చేశాను, ఆర్డర్ తీసుకుంది నా ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో, ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో వాడు చైనాలో ఉన్నాడు, వాడి తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను నేను అంటే, రైట్. ఇప్పుడు వీడికి ఈ విషయం తెలియదు సార్, నాకు ఆ విషయం తెలియదు, రైట్. కాబట్టి నేను ఇప్పుడు కాంట్రాక్ట్ ఏం చేసిన రిసైన్ చేసుకోవచ్చు, రైట్. ఒకవేళ నువ్వు చైనీస్ మ్యానుఫ్యాక్చర్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావు అనే విషయం నాకు తెలిసి ఉండుంటే నేను అసలు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయి ఉండేవాడిని కాదు అని నేను ప్రూవ్ చేసుకోగలిగి, రైట్, చేసుకోగలిగితే కనుక నేను ఏం చేసినా కాంట్రాక్ట్ ని నేను ఫుల్ఫిల్ ఆబ్లిగేట్ చేయాల్సిన పని లేదు,
రైట్. సో ఇది రైట్స్ ఆఫ్ పార్టీస్ టు కాంట్రాక్ట్ మేడ్ బై ఏజెంట్ నాట్ డిస్క్లోజ్డ్. అలాగే పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ఏజెంట్ సపోజ్ టు బి ప్రిన్సిపల్. రైట్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కనుక రైట్, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒకవేళ ప్రిన్సిపల్ కనుక కాంట్రాక్ట్ మీరు ఫుల్ఫిల్ చేయాల్సిందే అని అడిగితే కనుక థర్డ్ పార్టీ ఏం చేస్తాడన్నా, ఏజెంట్ కి థర్డ్ పార్టీకి మధ్య ఏవైతే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటిని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మాత్రమే రైట్ ఏం చేస్తాడు, ఆ కాంట్రాక్ట్ ని ఆనర్ చేస్తాడు. రైట్. అది కూడా ఎప్పుడు వాడు చేయాలనుకుంటే. రిసైన్ చేసినా కూడా ప్రిన్సిపల్ డ్యామేజెస్ కోసం క్లెయిమ్ చేయలేడు. రైట్. రిసైన్ చేసినా కూడా డ్యామేజెస్ కోసం క్లెయిమ్ చేయలేడు. కానీ ఏజెంట్ కి ఉన్న ఒక డ్యూటీ ఏంటన్నా, థర్డ్ పార్టీస్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను ప్రిన్సిపల్ తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నానండి అని చెప్పడం. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎందుకు డిసైన్ చేసుకున్న కాంట్రాక్ట్, ఏజెంట్ అని డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి రైట్, నాకు ఈ కాంట్రాక్ట్ ఆబ్లిగేట్ చేయాల్సిన అవసరం లేదని డిజానర్ చేశాడు. అటువంటిప్పుడు మరి ప్రిన్సిపల్ కి నష్టం కలిగింది. ఇప్పుడు మరి ప్రిన్సిపల్ కి నష్టం జరిగింది, ఆ నష్టం ఎవరి దగ్గర నుంచి కవర్ చేసుకుంటాడు, ఏజెంట్ నుంచి కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాడి బాధ్యత అది ఏజెంట్ అని డిస్క్లోజ్ చేయడం. రైట్. సో ఏజెంట్ అని డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి దానివల్ల ఏదైనా నష్టం జరిగితే ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి తీసుకుంటాడు. రైట్. మీరు ఆ సెకండరీ పక్కన పెట్టేస్తే రైట్, ఇప్పుడు ప్రిన్సిపల్ కనుక కాంట్రాక్ట్ ని మీరు ఫుల్ఫిల్ చేయండి అని అడిగితే థర్డ్ పార్టీ ఒప్పుకుంటే కనుక రైట్ ఏం చేస్తున్నాను, ఏజెంట్ కి థర్డ్ పార్టీకి మధ్య ఏవైతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయో ఆబ్లిగేషన్స్ అన్ని సెట్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేస్తాడు. సో మనకి ఈ పార్ట్ కూడా అయిపోయింది కదా. జస్ట్ ఈ మూడు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవే, మీరు చదవండి అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్. ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ జనరల్ గా ఏంటంటే ప్రిన్సిపల్ ఏజెంట్ ని అపాయింట్ చేసిన తర్వాత ఆ ఏజెంట్ ని రివోక్ చేసేసేయచ్చు. అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీని ఏం చేసేయచ్చు, క్యాన్సిల్ చేసేసేయచ్చు. కానీ కొన్ని కేసెస్ లో క్యాన్సిల్ చేయలేమట. ఈ ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ నే ఇర్రివకబుల్ ఏజెన్సీ అని కూడా అంటారు. ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ నే ఇర్రివకబుల్ ఏజెన్సీ అని కూడా అంటారు. ఇది కూడా కొంచెం మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి టాపిక్ ఎగ్జామ్ లో. దీన్నే ఇర్రివకబుల్ ఏజెన్సీ అని కూడా అంటారు. ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ నే ఇర్రివకబుల్ ఏజెన్సీ అని కూడా అంటారు. సో ఇక్కడ టెక్స్ట్ చదివితే మనకి చూడండి. వెన్ ఏజెన్సీ when agency is created for securing some benefit to the agent over and above his remuneration as an agent, it is called the agency coupled with interest. ఏజెంట్ కి రెమ్యూనరేషన్ పే చేస్తాం, కాంట్రాక్ట్ లో రాసుకున్నాం రైట్. సో ఇంత రెమ్యూనరేషన్ పే చేస్తాను. ఆ రెమ్యూనరేషన్ కంటే అబౌవ్ ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఏజెంట్ కి, ఇంకా రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ రెమ్యూనరేషన్ కంటే కూడా ఇంకా అడిషనల్ ఇంట్రెస్ట్ ఏదో ఉంది. సో అలాంటి దాన్ని మనం ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. వెన్ ఏజెన్సీ ఇస్ క్రియేటెడ్ ఫర్ సెక్యూరింగ్ సమ్ బెనిఫిట్ టు ద ఏజెంట్ ఓవర్ అండ్ అబౌవ్ హిస్ రెమ్యూనరేషన్ యాజ్ అన్ ఏజెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ద ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్. సెకండ్ పాయింట్, ద ఇంట్రెస్ట్ షుడ్ ఎగ్జిస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ ఏజెన్సీ రైట్. ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ అనేది కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ అనకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాము. అలాగే ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ కెనాట్ బి టెర్మినేటెడ్ టు ద ప్రెజుడిస్ ఆఫ్ సచ్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ కి అగెన్స్ట్ గా ఏజెన్సీని క్యాన్సిల్ చేయలేరు. ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ డస్ నాట్ టెర్మినేట్ ఈవెన్ ఆన్ ద డెత్ ఆర్ ఇన్సెనిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనం టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ చూస్తాం, ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్ ఇద్దరు ఎవరు చనిపోయినా సరే ఆటోమేటిక్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ టెర్మినేట్ అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇలాంటి ఏజెన్సీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ కేసెస్ లో అయితే కనుక ప్రిన్సిపల్ చనిపోయినా కూడా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ టెర్మినేట్ అవ్వదు. ఒక ఇంపార్టెంట్ బిట్ కి అడగచ్చు. నెక్స్ట్, thus such agency is irrevocable to the extent of such interest. ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ పార్ట్ వరకు ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ పార్ట్ వరకు ఏజెన్సీని మనం రివోక్ చేయలేము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం.
ప్రిన్సిపల్ డి అనేవాడు ఒక 1 lakh రూపీస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనా, ఫస్ట్ ట్రాన్సాక్షన్ పక్కన పెట్టండి. సో డి అనేవాడు సి నుంచి 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు, రైట్. ఇక్కడ డికి ఒక ల్యాండ్ ఉంది, ఒక ల్యాండ్ ప్లాట్ ఉంది. ఆ ల్యాండ్ ని అమ్ముదామని చూస్తున్నాడు, రైట్. ఆ ల్యాండ్ అమ్మేస్తే రైట్ సికి ఇవ్వాల్సిన డబ్బులతో పాటు ఇంకొన్ని అప్పులు కూడా తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో డి ఆ ల్యాండ్ అమ్మేద్దామని చూస్తున్నాడు, రైట్. ప్రపోజ్డ్ టు సేల్. ఇక్కడ సి అనేవాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా. సో సి ఏమంటున్నాడంటే ఆ ల్యాండ్ నన్ను ఏజెంట్ గా పెట్టుకో, రైట్, నేను ఆ ల్యాండ్ అమ్మిపెట్టేస్తాను. అట్ ది సేమ్ టైం ఆ వచ్చిన ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడ్స్ నుంచి నాకు రావాల్సిన ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసుకుని నీకు మిగిలింది ఇచ్చేస్తాను అని చెప్తుంటే, సరే డి అపాయింటెడ్ సి యాజ్ అన్ ఏజెంట్ టు సెల్ దట్ ప్లాట్, రైట్. ఇక్కడ మనం స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. పర్టికులర్ ల్యాండ్ అమ్మేస్తే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, టెర్మినేట్ అయిపోతుంది. సో డి అపాయింట్స్ as an agent to sell land. జనరల్ గా ల్యాండ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా ఫ్రీగా మనం సేల్ చేస్తాడు. ఇక్కడ సికి ఆ ల్యాండ్ మీద సేల్ చేసినందుకు కమిషన్ ఆర్ బ్రోకరేజ్ జనరల్ గా ఉంటుంది. జనరల్ గా ఈ ట్రాన్సాక్షన్ కాకుండా సి అనేది రియల్ ఎస్టేట్ బ్రోకర్ నాన్న ఎవరిదైనా ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఎందుకు అమ్మి పెడతాడు, ఓన్లీ కమిషన్ అండ్ బ్రోకరేజ్ కోసం. కానీ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చూడండి, వాడికి ఓవర్ అండ్ అబోవ్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ ఈజ్ హ్యావింగ్ ఎడిషనల్ ఇంట్రెస్ట్. అదేంటది, వాడికి లోన్ ఏదైతే ఉందో రైట్ ఆ లోన్ కి అగైన్స్ సెక్యూరిటీ కదా, రైట్. నీ లోన్ నేను తీర్చుకొని ఎక్కడికి పోను రా బాబు, నువ్వు కాలిస్తే ఆ ల్యాండ్ అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులు నీకు ఎంత రావాలో అంత తీసుకొని నాకు మిగతా ఇచ్చేసాయి అని ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం కదా దీని ఏజెంట్ గా అపాయింట్ పెట్టింది, ఏజెంట్ గా అపాయింట్ చేసింది. సో అలాంటప్పుడు డి రివోక్ చేయగలరా అంటే డి రివోక్ చేయలేడు. దీన్ని ఇర్రివోకబుల్ ఏజెన్సీ అంటాం, రైట్. సో ఇది డి ఎప్పుడైతే సిని ఏజెంట్ గా అపాయింట్ చేస్తుందో అదే టైంకి లైబిలిటీ ఉందా లేదా డి అండ్ సి మధ్య ఉంది, రైట్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం రెండు తీసుకుందాం. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, సిని ఏజెంట్ గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్న డేటు 1/1/2021 అన్న, రైట్. ఇక్కడ కూడా సేమ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 1/1/2021, రైట్. అలాగే డి టుక్ లోన్ ఫ్రమ్ సి ఆన్ 2020. ఇక్కడ డి టుక్ loan from C on 30/01/2021 అనేది కేస్ 1, ఇది కేస్ 2. నేను అడిగిన వాళ్ళ ఆన్సర్ చెప్పండి. వెంకటలక్ష్మి. కేస్ 1 లోనా ఇప్పుడు డి కావలిస్తే ఏజెన్సీని టెర్మినేట్ చేయగలరా? He can terminate, sir. Second case. Can't terminate.
Can't terminate, sir. సెకండ్ లో కాన్ టెర్మినేటా? Yes, sir. ఇర్రివకబుల్ ఏజెన్సీలో మనం 2 కండిషన్స్ చెప్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటి నాన్న? ఒకసారి చదువు, నీ బుక్ లో చూసి చదువు. ఓవర్ అండ్ అబౌవ్ రెమ్యూనరేషన్ అగైన్స్ సెక్యూరిటీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓవర్ అండ్ అబౌవ్ రెమ్యూనరేషన్ కదా? Yes, sir. సెక్యూరిటీ అగైన్స్ ఇంట్రెస్ట్ అన్నాం. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి? ఇంట్రెస్ట్ షుడ్ బి ఎగ్జిస్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ agency. సో ఆ రెండు conditions Sir. 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 సార్ మ్యూట్ చేశారు Sir. Sir. సార్ మ్యూట్ చేశారు సార్. అమ్మ ఇప్పుడు వినబడుతుందా? Yes, sir. వినిపిస్తుంది. ఓకే ఓకే రైట్. ఇప్పుడు చెప్పు. ఫస్ట్ కేసులో సిని ఎప్పుడు అపాయింట్ చేశాడు? డి అంటే నథింగ్ బట్ డెటార్, సి అనేవాడు క్రియేటర్ నన్ను, రైట్? సరే. సో Yes. డి అనేవాడు సిని ఏజెంట్ గా ఎప్పుడు అపాయింట్ చేశాడు? 1/1/2021, sir. 21. సో డి సి దగ్గర నుంచి లోన్ ఎప్పుడు తీసుకున్నాడు? Took loan before 1/1/2021, sir. సో అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ ఇంట్రెస్ట్ Yes, ఉందా లేదా? లేదు. Yes, sir. ఉంది. ఉంది కదా. కాబట్టి ఫస్ట్ కేసులో ఇది ఇర్రివకబుల్ ఏజెన్సీ. అంటే Yes, sir. డి కాంట్రాక్ట్ ని తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీ క్యాన్సిల్ చేయగలరా? చేయలేడు. చేయలేదు. Yes, sir. సెకండ్ కేసు He can terminate, sir. లోన్ ఎప్పుడు తీసుకున్నాడు అన్న? ఏజెంట్ గా After అపాయింట్ 1 చేసిన month. తర్వాత, ఏజెంట్ గా అపాయింట్ చేయక ముందేనా? ఏజెంట్ గా అపాయింట్ చేసిన తర్వాత, సార్. ఏజెంట్ గా అపాయింట్ చేసిన తర్వాత. కాబట్టి డి కావాల్సి క్యాన్సిల్ చేసుకోవచ్చా? సిని Yes, sir. ఏజెంట్ గా తీసేయచ్చా? సో హీ కెన్ Yes, sir. రివోక్ చేసేసేయచ్చు. సో ఇర్రివకబుల్ ఏజెన్సీకి 2 పాయింట్లు కన్ఫర్మ్ అన్న. అంటే ఫస్ట్ ది సెక్యూర్డ్ అగైన్స్ డెట్, సెక్యూర్డ్ అగైన్స్ ఇంట్రెస్ట్. డెట్ అనే కాదు, ఇంట్రెస్ట్ ఏ రూపంలో అయి ఉండొచ్చు. సెక్యూర్డ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ క్రియేటెడ్ సెక్యూర్డ్ అగైన్స్ ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ కండిషన్ కి ఫుల్ఫిల్ చేయాలి. సెకండ్ కండిషన్, సచ్ ఇంట్రెస్ట్ ఈస్ క్రియేటెడ్ బిఫోర్ ఆర్ సచ్ ఇంట్రెస్ట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఈ రెండింటికి కూడా టిక్ మార్క్ వస్తేనే అక్కడ ఇర్రివకబుల్ ఏజెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. మ్యూట్ చేసాను. అక్కడ మనకి ఈ ఇలిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆటోమేటిక్ గా అవే వస్తాను. అలాగే ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా ఇప్పుడు మనం చెప్తున్న ఎగ్జాంపులే. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ సబ్ ఏజెంట్ అండ్ ద ఏజెంట్. ఓకే ఓకే, ఇది యాక్చువల్గా మనం డెలిగేషన్ ఆఫ్ అథారిటీతో పాటే చెప్పుకోవాలి. నేను చెప్పాలి, ఒకసారి చూసేద్దాం మనం.
ప్రిన్సిపల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకున్నాడు. వీడు బి అండ్ సి ఇద్దరిని మళ్ళీ సబ్ ఏజెంట్స్ గా పెట్టుకున్నారు నాన్న. సబ్ ఏజెంట్స్ గా పెట్టుకున్నాడు. ఇక్కడ బిని అపాయింట్ చేస్తున్న విషయం సికి తెలుసు. సిని అడిగే చేశాడు, రైట్? సో అందులో ఇది విత్ ప్రాపర్ అథారిటీ, అపాయింటెడ్ విత్ వీడిది సి సబ్ ఏజెంట్ గా అపాయింట్ చేసుకున్న విషయం తెలీదు. వితౌట్ ప్రాపర్ అథారిటీ, రైట్? సో ఇక్కడ పి ఏజెంట్ అంటున్నాడు, రైట్, బిజినెస్ చాలా ఎక్కువ పెరిగిపోయింది, నేను ఒక్కడే మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, నేను ఒక సబ్ ఏజెంట్, నేను బి అనేవాడిని సబ్ ఏజెంట్ గా పెట్టుకుంటాను అని చెప్పి పిని అడిగాడు. పి కూడా ఒప్పుకున్నాడు, రైట్? సో ఒప్పుకొని బిని అపాయింట్ చేసుకున్నాడు. ఇక్కడ సి వచ్చేసరికి నాన్న వితౌట్ పర్మిషన్ ఆఫ్ పి ఏం చేసాడంటే సిని కూడా అపాయింట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు బికి ఏకి మధ్య సంబంధం ఏంటి, రైట్? బికి పికి మధ్య రిలేషన్షిప్స్ ఏంటి, అలాగే ఏకి సికి మధ్య రిలేషన్షిప్, అలాగే సికి పికి మధ్య రిలేషన్షిప్ ఏంటి, రైట్? అలాగే థర్డ్ పార్టీస్ కి ఏకి, అలాగే థర్డ్ పార్టీస్ కి పికి మధ్య రిలేషన్షిప్ ఏంటి, రైట్ అనేది చూస్తే, అంటే వెన్ ఏ సబ్ ఏజెంట్ ఈజ్ అపాయింటెడ్ ప్రాపర్లీ, అలాంటప్పుడు ప్రిన్సిపల్ కి, ఏజెంట్ కి, అలాగే ఏజెంట్ కి, సబ్ ఏజెంట్ కి, అలాగే థర్డ్ పార్టీస్ కి, ఏజెంట్ కి, థర్డ్ పార్టీస్ కి, ప్రిన్సిపల్ కి లయబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం అన్న. సో ఫస్ట్ సబ్ ఏజెంట్ అంటే డెఫినేషన్ కనుక చూసినట్లయితే, a sub agent is a person employed by and acting under the control of the original agent in the business of agency, right? Nothing but agent తరపున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఏజెంట్ అనేవాడే తోక ప్రిన్సిపల్ కి, రైట్? సో ఏజెంట్ కి మళ్ళీ ఇంకో తోక అనమాట. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్. సో లీగల్ పొజిషన్ వేర్ సబ్ ఏజెంట్ ఈస్ ప్రాపర్లీ అపాయింటెడ్, అంటే విత్ క్లియర్ పర్మిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ అపాయింట్ విత్ ప్రాపర్ అథారిటీ కనుక అపాయింట్ అయిన సబ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అలాంటప్పుడు ప్రిన్సిపల్ యొక్క పొజిషన్ ఏంటి? వేరే సబ్ ఏజెంట్ is properly appointed, the principal is so far as regards third persons represented by the sub agent and is bound and responsible for his acts as if he were an agent originally appointed by the principal. సో ప్రాపర్ గా అపాయింట్ చేయబడినప్పుడు థర్డ్ పార్టీస్ కి ప్రిన్సిపల్, ఒకవేళ ఏజెంటే జనరల్ గా సబ్ ఏజెంట్ లేడనా, ఏజెంట్ థర్డ్ పార్టీస్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. సో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్స్ అన్నిటికీ ప్రిన్సిపల్ లైబుల్ అయ్యాడు కదా. సో సిమిలర్లీ విత్ ప్రాపర్ అథారిటీ బి అనేవాడు సబ్ ఏజెంట్ గా అపాయింట్ అయ్యాడు కాబట్టి యాజ్ ఇఫ్ ఏజెంట్ ఒకవేళ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి ఉంటే ఎలాంటి లైబిలిటీ ప్రిన్సిపల్ కు ఉండేదో, ప్రాపర్ గా అపాయింట్ అయినటువంటి సబ్ ఏజెంట్ ఏవైతే కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యాడో అలాంటి కాంట్రాక్ట్స్ కూడా ప్రిన్సిపల్ లైబులే. అలాగే ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సబ్ ఏజెంట్. ద ఏజెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద ప్రిన్సిపల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్, రైట్? సో సబ్ ఏజెంట్ చేసిన యాక్ట్ వల్ల నష్టం ఏదైనా జరిగితే ఆ నష్టానికి ఎవరు లైబుల్ అంటే ఏజెంట్ లైబుల్ ప్రిన్సిపల్ కి, రైట్? సబ్ ఏజెంట్ వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి, రైట్, ఎవరు బాధ్యులు అంటే కనుక ఏజెంట్ లైబుల్, ఎవరికైనా ప్రిన్సిపల్ కి. నెక్స్ట్ సబ్ ఏజెంట్స్ రెస్పాన్సిబిలిటీ. సబ్ ఏజెంట్ ఎవరికి రెస్పాన్సిబుల్? ఏజెంట్ కి రెస్పాన్సిబుల్. సబ్ ఏజెంట్ కనుక నెగ్లిజెంట్ గా కానీ, రైట్, లేదా స్కిల్ లేకుండా కనుక ఏదైనా నష్టం కనుక చేసినట్లయితే అలాంటి నష్టాన్ని ఆల్రెడీ ఏజెంట్ ప్రిన్సిపల్ కి భర్తీ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ ఏజెంట్ ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటాడు? సబ్ ఏజెంట్ నుంచి రికవర్ చేసుకుంటాడు. అంతేగాని ప్రిన్సిపల్ డైరెక్ట్ గా వచ్చి సబ్ ఏజెంట్ మీద కేసు వేయలేడు, రైట్? ఎందుకంటే ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఎవరు బిని అపాయింట్ చేసింది ఎవరు? ఏ. సబ్ ఏజెంట్ గా అపాయింట్ చేసుకుంది ఎవరు? ఏ. సో రిలేషన్షిప్ ఎవరెవరి మధ్య ఉంది? ఏకి బికి మధ్య రిలేషన్షిప్ ఉంది. సో బికి ఏకి మధ్య కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉంటాయి కానీ పి డైరెక్ట్ గా బిని క్వశ్చన్ చేయలేడు.
right? And a sub-agent is not liable to principal. Sub-agent is only liable to agent, right? Sub-agent is only liable to agent, right, by whom he is appointed. right? ఎవరి ద్వారా అపాయింట్ చేయబడ్డాడో వాడికి లైబుల్. దీనికి ఎక్సెప్షన్ ఏంటి అంటే సబ్ ఏజెంట్ ఈజ్ నాట్ లయబుల్ టు ప్రిన్సిపల్. ఇది జనరల్ రూల్. ఎక్సెప్షన్ ఏంటి అంటే ఫ్రాడ్ కానీ విల్ఫుల్ రాంగ్ కానీ రాంగ్ డూయింగ్ కానీ, అంటే ఏవైతే గూడ్స్ నాశనం చేసేస్తున్నాడు తగలబెడుతున్నాడు సబ్ ఏజెంట్, రైట్, ఈ విషయం తెలిసి ప్రిన్సిపల్ వచ్చి ఆపుతున్నాడు, నువ్వు నన్ను ఆపడానికి నా ఏజెంట్ ఆపాలి కానీ అని చెప్పి. అంటే జనరల్ గా ఎవరు సబ్ ఏజెంట్ ఎవరికి రెస్పాన్సిబుల్? ఏజెంట్ కి రెస్పాన్సిబుల్. నన్ను క్వశ్చన్ అడిగితే మా ఏజెంట్ అడగాలి కానీ నువ్వెవరు అని అడుగుతాడు. రాంగ్ఫుల్ మిస్డూయింగ్ కానీ లేకపోతే ఫ్రాడ్ కానీ చేస్తుంటే కనుక ప్రిన్సిపల్ డైరెక్ట్ గా ఎవరిని క్వశ్చన్ చేయొచ్చు? సబ్ ఏజెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు లేదా ఆపచ్చు, రైట్. అంతే తప్ప జనరల్ రూల్ ఏంటి అంటే సబ్ ఏజెంట్ is only liable to agent by whom he is being appointed. So the sub agent is responsible for his acts to agent but not to the principal except in case of fraud or willful wrong. The sub agent is responsible for his acts to the agent. So sub agent అనేవాడు agent liable. So conclusions చూడండి సరిపోతుంది. నెక్స్ట్ legal position where sub agent is not properly appointed. అంటే ఇక్కడ మన కేసులో సి అనేవాడు వితౌట్ అథారిటీ సబ్ ఏజెంట్ గా అపాయింట్ చేయబడ్డాడు. అలాంటి కేసెస్ లో కంక్లూజన్స్ చూస్తున్నారు. ప్రిన్సిపల్ ఇస్ నాట్ బౌండ్ టు థర్డ్ పార్టీ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్. ఇందాక ఏం చెప్పుకున్నాం, ప్రాపర్ గా అపాయింట్ అయ్యి ఉంటే కనుక సబ్ ఏజెంట్ ద్వారా ఏవైతే కాంట్రాక్ట్ లకు ఎంటర్ అయ్యాడో వాటన్నిటికీ కూడా యాజ్ ఇఫ్ దోస్ కాంట్రాక్ట్స్ ఆర్ ఎంటర్డ్ బై ఏజెంట్. సో కాంట్రాక్ట్ ఏజెంట్ ద్వారా ఎంటర్ అయ్యి ఉంటే కనుక ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. సో ఆ విధంగా ప్రిన్సిపల్ కూడా లైబుల్ థర్డ్ పార్టీస్ కి. కానీ ప్రాపర్ అథారిటీ లేనటువంటి సబ్ ఏజెంట్ ద్వారా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే కనుక ప్రిన్సిపల్ లైబుల్ కాదు. సో మరి ఇప్పుడు థర్డ్ పార్టీస్ పరిస్థితి ఏంటి? థర్డ్ పార్టీస్ కి ఎవరు లైబుల్ అవుతారు? ఏజెంట్ లైబుల్ అవుతారు, రైట్. థర్డ్ పార్టీస్ కి ఏజెంట్ లైబుల్ అవుతాడు, రైట్. సో ప్రిన్సిపల్ ఇస్ నాట్ బౌండ్ టు ద థర్డ్ పార్టీస్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్. ద ఏజెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద ప్రిన్సిపల్ అండ్ థర్డ్ పార్టీస్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ సబ్ ఏజెంట్, రైట్. సో అలా ప్రాపర్ అథారిటీ లేని సబ్ ఏజెంట్ ద్వారా ఏవైతే కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యారో దాని ద్వారా నష్టం కనుక జరిగితే ఆ నష్టానికి ఏజెంట్ థర్డ్ పార్టీస్ కి అలాగే ప్రిన్సిపల్ కి ఇద్దరికి కూడా లైబుల్ అని చెప్తున్నాడు. అలాగే ద సబ్ ఏజెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద ఏజెంట్ ఫర్ ద యాక్ట్స్ డన్ బై హిమ్, రైట్. అలాగే సబ్ ఏజెంట్ ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబుల్ అన్నా ఏజెంట్ కి మాత్రమే. అలాగే ద సబ్ ఏజెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద ప్రిన్సిపల్, రైట్. ఇక్కడ సబ్ ఏజెంట్ ప్రిన్సిపల్ కి ఎటువంటి సంబంధం లేదు, అది ముందు చెప్తున్నాం. సిమిలర్లీ అదే ఇక్కడ కూడా మనకి ఇది అవుతుంది, రైట్. సో ఇది మనకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఆర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఏజెంట్, సబ్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ అన్న. నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ ప్రిన్సిపల్ టు థర్డ్ పార్టీస్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్. ఇది కూడా మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చదువుకుంటుంది, ఒకసారి సమరీ టైప్ లో అలాగే కొన్ని ఎక్సెప్షన్స్ ఇన్ డెప్త్ లో చూస్తాం మనం. ఇది మనకు తెలిసిందే. కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ త్రూ అన్ ఏజెంట్ and obligations arising from acts done by agent may be enforced in the same manner and will have same legal consequences as if the contract had been entered into acts done by the principal in the person. And agents ద్వారా ఏవైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నామో అవి ప్రిన్సిపల్ తన ఓన్ గా ఎంటర్ అయినట్టే లెక్క, రైట్. అంటే ఇక్కడ ఏజెంట్ ద్వారా ఏవైతే కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యామో అవన్నీ కూడా ప్రిన్సిపల్ తన ఓన్ గా ఎంటర్ అవుతున్నట్లు లెక్కన, రైట్. అది మనకు ఆల్రెడీ తెలిసింది. అలాగే simply speaking, the principal is liable for all the acts of an agent which are lawful and within the scope of agent authority. Right, ఇది మనం టెస్ట్ ఆఫ్ ఏజెన్సీలో చదువుకున్నాం, రైట్. లాఫుల్ విత్ ఇన్ ద అథారిటీ ఏజెంట్ ఏవైతే కాంట్రాక్ట్స్ లో ఎంటర్ అవుతున్నాడో ఆ కాంట్రాక్ట్స్ అన్నిటికీ కూడా ప్రిన్సిపల్ లైబుల్. The contracts entered into by agent on behalf of the principal have same legal consequences as if these contracts were made by the principal himself. ఇది కూడా మనకి తెలిసిందేనా? సో ఏ అండ్ బి ఇలిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అర్థమయ్యే ఇలిస్ట్రేషన్స్ మనం ఇందాక సెట్ ఆఫ్ అది చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ అలాంటి ఇలిస్ట్రేషన్. సరే, ఫస్ట్ ఇలిస్ట్రేషన్ చెప్తాను చూడండి. ఏ బైస్ గూడ్స్ ఫర్ 10,000 ఫ్రమ్ బి knowing that he is an agent for their sale but not knowing who is the principal. Afterwards A comes to know that
C is the B's principal. In a previous transaction, A had to recover 4,000 from B. That as per section 226, C is entitled to claim from A the price of goods. A cannot, in a suit by C, set off against the claim 4,000 recoverable from B. సరే, దీన్ని స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ డయాగ్రామ్ లో చూద్దాం అన్న. సరే చూడండి. A buys goods from B. A buys goods from B worth 10,000. అలాగే knowing that he is an agent for their sale. సో ఏ అనేవాడికి బి అనేవాడు ఏజెంట్ అని తెలుసు అంట, కానీ ఎవరి తరఫున ఏజెంట్ గా పనిచేస్తున్నాడో తెలియదట. రైట్, సో knows that B is an agent. Afterwards, A comes to know that C is the B's principal. C అనేవాడు ప్రిన్సిపల్ అని చెప్పి తర్వాత తెలుసుకున్నాడట. ఏజెంట్ అనే విషయం తెలుసు, కానీ ఎవరి తరఫున తెలియదు. అంటే అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్. మనం ఇందాక పర్సనల్ గా లైబుల్ అని చెప్పి చూసాం సరే, అంటే అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్ గా చెప్పుకోవచ్చు. తర్వాత తెలిసిందట సి అనేవాడు ప్రిన్సిపల్ అని చెప్పి. ఇన్ ఏ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఏ హ్యాడ్ టు రికవర్ 4,000 ఫ్రమ్ బి. అంటే ఏ బికి రైట్ ఒకప్పుడు 4,000 రూపాయలు అప్పిచ్చున్నాడు. రైట్, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఇది సెకండ్ ట్రాన్సాక్షన్. రైట్, ఏ అనేవాడు బికి 4,000 రూపాయలు అప్పిచ్చున్నాడు. సో ఇప్పుడు సి అనేవాడు ప్రిన్సిపల్ అని చెప్పి తర్వాత డిస్క్లోజ్ చేసుకున్నాడు. బి అనేవాడు ఏజెంట్ అని తెలుసు ఏకి. రైట్, కానీ పి అనేవాడు ప్రిన్సిపల్, సి అనేవాడు ప్రిన్సిపల్ అని తెలియదు, కానీ తర్వాత తెలుసుకున్నాడు. రైట్, ఇప్పుడు సి అంటున్నాడు నువ్వు నాకు డబ్బులు పే చేసినప్పుడు 10,000 రూపాయలు పే చేయాలి. రైట్, ఇప్పుడు నాకు డబ్బులు పే చేసినప్పుడు 10,000 రూపాయలు పే చేయాలి, 4,000 రూపాయలు సెట్ ఆఫ్ చేసుకోవడానికి కుదరదు అని చెప్పి సి అంటున్నాడట. ఇప్పుడు సి సక్సీడ్ అవుతాడా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఏనా, ఒకసారి చదవండి మీరు, అది చదివి రైట్ సి సక్సీడ్ అవుతాడా లేదా. అంటే ఇప్పుడు ఇందాకే మనం ఒక ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్ చూసాం. సో ఇది కూడా అలాంటిదే. సో ఇప్పుడు సికి 10,000 రూపాయలు రికవర్ చేసుకోగలరా, 6,000 రూపాయలు మాత్రమే రికవర్ చేసుకోగలరా? ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ చదివి నాకు చెప్పండి. ఓకే రైట్, సో ఇక్కడ రాటిఫికేషన్ జరిగితేనే బియాండ్ ద అథారిటీ కనుక ఏజెంట్ ఏదైనా కాంట్రాక్ట్స్ ఎంటర్ అయితే కనుక అక్కడ మళ్ళీ రెండు కేసెస్. ఒకటి రాటిఫికేషన్ జరుగుతుంది, రాటిఫికేషన్ డన్ బై ప్రిన్సిపల్, దెర్ ఇస్ నో రాటిఫికేషన్ బై ద ప్రిన్సిపల్. రాటిఫికేషన్ కనుక జరిగితే ప్రిన్సిపల్ లయబుల్ అవుతాడు పర్సనల్ గా, రాటిఫికేషన్ కనుక చేయకపోతే ఏజెంట్ పర్సనల్ గా లయబుల్ అవుతాడు. రైట్, ఇది బియాండ్ ద అథారిటీ సంబంధించినటువంటి టాపిక్. ఇలిస్ట్రేషన్స్ అవి చదవనా. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నోటీస్ గివెన్ టు ఏజెంట్. రైట్, ఇది ఒక ట్రికీ పార్ట్ అనేది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నోటీస్ గివెన్ టు ఏజెంట్, ఇది మీరు చదివి ఫస్ట్ ఇలిస్ట్రేషన్ సెకండ్ ఇలిస్ట్రేషన్ ఒక 5 minutes టైం ఇస్తాను, చదివి మీకు ఏమర్థమైందో చూడండి. ఎందుకు ట్రికీ అంటున్నాను మీకు అర్థమవుతుంది. పాజ్ చేస్తున్నాను రికార్డింగ్ ఒక 5. రెండు కేసెస్ లో కూడా రైట్ ఫ్యాక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కదా. ఫస్ట్ ఒకసారి కాన్సిక్వెన్సెస్ వచ్చేసి ఎనీ నోటీస్ గివెన్ టు ఆర్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ బై ద ఏజెంట్, ఎనీ నోటీస్ గివెన్ టు ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ బై ద ఏజెంట్ provided it be given or obtained in the course of business transacted by him for the principal
ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆ ఇన్ఫర్మేషన్ కానీ నోటీస్ కానీ ఎప్పుడు వచ్చి ఉండాలి? ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ వచ్చి ఉండాలి. రైట్, ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ transacted by for the principal shall, as between the principal and third parties, right, have the same legal consequences as if it had been given to or obtained by the principal. అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏజెంట్ సంపాదించాడో లేదా నోటీస్ ఏదైతే ఏజెంట్కి ఇచ్చారో, రైట్, చెక్ డిజాయినర్ అయింది నాన్న, నోటీస్ ఆఫ్ డిజాయినర్ ఏజెంట్కి ఇచ్చారు, ఆటోమేటిక్గా ఎవరికి ఇచ్చినట్టు? ప్రిన్సిపల్కి ఇచ్చినట్టే. ఇప్పుడు ప్రిన్సిపల్ అంటున్నాడు నాకు నోటీస్ నాకేం ఇవ్వలేదు, రైట్, వాడు ప్రిన్సిపల్ తప్పించుకు తిరుగుతున్నాడు, రైట్, సో ఏజెంట్కి ఇచ్చారు, సో నాకు ఇవ్వలేదు కదా అని చెప్పి ప్రిన్సిపల్ వాదించడానికి లేదు. ఏజెంట్ కనుక నోటీస్ తీసుకుంటే ప్రిన్సిపల్కి డెలివరీ అయినట్టే. అలాగే ఏజెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద బిజినెస్, ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ సంపాదించాడో ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రిన్సిపల్ కూడా తెలిసినట్టే. రైట్, యాజ్ ప్రిన్సిపల్కి ఆ విషయం తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలిస్ట్రేషన్ కనుక చూసినట్లయితే, ఏ ఈజ్ ఎంప్లాయిడ్ బై బి టు బై గూడ్స్, సర్టెన్ గూడ్స్ ఫ్రమ్ సి ఆఫ్ విచ్ సి ఈజ్ అపరెంట్ ఓనర్. సి ఓనర్ ఏ సరే మొత్తం చేసిన తర్వాత అండ్ బైస్ దమ్ అకార్డింగ్లీ. ఇన్ ద కోర్స్ ఆఫ్ the treaty for the sale, A learns that the goods are really belong to D, but B is ignorant of that fact. B is not entitled to set off a debt owing to him from C against the price of goods. అలాగే రెండోది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. A is employed by B to buy from C goods of which C is apparent owner. A was before he was so employed a servant of C and then learned that the goods really belonged to D, but B is ignorant of the fact. In spite of the knowledge of his agent, B may set off against the price of goods a debt owing to him from C. Almost all cases same. చూద్దామన్నా. బి అనేవాడు ఏని అపాయింట్ చేశాడు సి నుంచి గూడ్స్ కొనడానికి. సి నుంచి గూడ్స్ కొనడానికి ఏని అపాయింట్ చేశాడు. సో సి ఏకి అమ్మే గూడ్స్ ఎవరు కొంటున్నట్టు? బి కొంటున్నట్టు అల్టిమేట్ గా. సి అనేవాడు అపారెంట్ ఓనర్ అంట, అంటే సి అనేవాడిని ఓనర్ అనుకుంటున్నాడు బి, కానీ సికి యాక్చువల్ ఓనర్ ఎవరంట? ఆ గూడ్స్ కి ఓనర్ ఎవరంట? డి. అంటే నథింగ్ బట్ సి ఈజ్ ఏజెంట్ ఆఫ్ డి. సి ఈజ్ ఏజెంట్ ఆఫ్ డి, ఏ ఈజ్ ఏజెంట్ ఆఫ్ బి. ఇప్పుడు జస్ట్ నాకు ఒక జనరల్ చిన్న కన్క్లూజన్ ఇద్దాం మనం. బి ప్రిన్సిపల్, ఏ ఏజెంట్ కదా ఫస్ట్ కేసులో. ఏ థర్డ్ పార్టీస్ లో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారు కదా, ఏ థర్డ్ పార్టీస్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో కాంట్రాక్చువల్ రిలేషన్స్ తో ఎవరెవరి మధ్య ఏర్పడుతున్నట్టు? బికి, ఏకి థర్డ్ పార్టీకా, బికి థర్డ్ పార్టీకా? బికి థర్డ్ పార్టీ. బికి థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు ఈ కేసులో నాకు చెప్పండి, ఇప్పుడు ఏ అనేవాడు ఎవరితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడో గూడ్స్ కొనడానికి? సితో. మీకు ఇంకా డి సంగతి తెలియదు, పక్కన పెట్టండి. డి సంగతి తెలియదు, పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏ ఎంటర్ అవుతున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఏ అనేవాడు సితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు గూడ్స్ పర్చేస్ చేయడానికి. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ బి అండ్ ఎవరి మధ్య?
బి అండ్ సి కదా, బి అండ్ సి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు సి అనేవాడు ఎవరు ఏజెంట్? డి ఏజెంట్. కాబట్టి సి ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్స్ ఎవరి తరఫున ఎంటర్ అవుతున్నారు? డి తరఫున, రైట్. కాబట్టి అల్టిమేట్ గా కాంట్రాక్ట్ ఎవరికి మధ్య ఏర్పడినట్టు? బి అండ్ డి. ఎవరికి మధ్య ఎంటర్ బి అండ్ డికి మధ్య. సో ఇప్పుడు బి ఏవైతే డి నుంచి అల్టిమేట్ గా బి డి దగ్గర నుంచి గూడ్స్ కొన్నట్టు కదా. సో ఇప్పుడు బి రీపే చేయాలి డికి డబ్బులు. రీపే చేసేటప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఇవ్వాలా, అయితే ఒకవేళ సి బి దగ్గర నుంచి ఇంతకుముందు ఒక 5,000 రూపాయలు తీసుకున్నాడు, ఆ 5,000 రూపాయలు సెట్ ఆఫ్ చేసుకుని ఇవ్వచ్చా, అయితే మొత్తం 10,000 రూపాయలు ఇవ్వాలా? 10,000 ఇవ్వాలి సార్. మొత్తం 10,000 ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్ గా కాంట్రాక్ట్ ఎవరి మధ్య ఏర్పడినట్టు? బి అండ్ డికి మధ్య. ఎప్పుడు సి అనేవాడు ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడు అనే విషయం బికి తెలిస్తే, అంటే అల్టిమేట్ గా నేను డితో ఎంటర్ అవుతున్నాను కాంట్రాక్ట్ అనే విషయం తెలిస్తే రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ లేదు. కానీ ఇక్కడ సి వితౌట్ డిస్క్లోజింగ్ దట్ హీఈస్ అన్ ఏజెంట్ ఆఫ్ డి, అంటే అసలు ఏజెంట్ అనే డౌట్ కూడా రాకుండా పర్సనల్ గా కనుక ఎంటర్ అయితే డి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కంపెల్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అని చెప్తున్నాం మనం? బి అండ్ సి కి మధ్య ఏదైతే పేమెంట్ ఉందో దాన్ని ఏం చేయొచ్చు అనుకున్నాం? సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పామా లేదా? ఇందాక ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఎప్పుడు సి అనేవాడు ఆన్ హిజ్ ఓన్, అంటే నాకు ప్రిన్సిపల్ ఎవరు లేడు, నేనే నా తరఫునే నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా అనే విషయం అలా గనక ఎంటర్ అయితే, రైట్. కానీ ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, సి అనేవాడు డి తరఫున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే విషయం బికి తెలుసా, ఏకి తెలుసా? ఏకి తెలిసిందా, బికి తెలిసిందా? ఏకి తెలిసింది. ఫస్ట్ కేసు సెకండ్ కేసు రెండు ఒకటే, కానీ ఏకి ఎప్పుడు తెలిసింది? సి అనేవాడు ఓనర్ కాదు, డి అనేవాడు యాక్చువల్ ఓనర్ అనే విషయం ఏకి ఎప్పుడు తెలిసింది? ఒకటి ఫస్ట్ కేసులోనేమో డ్యూరింగ్ ద ఏజెన్సీ, అంటే బి తరఫున కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది. ఇంకొకటి ఎప్పుడు తెలిసింది? ఏజెన్సీకి ముందే తెలిసింది, అంటే బి ఏని ఏజెంట్ గా అపాయింట్ చేయక ముందే సి అనేవాడు ఓనర్ కాదు, వాడు డి తరఫున యాక్ట్ చేస్తున్నాడు అనే విషయం రైట్ ముందే తెలిసింది. ఒకటి డ్యూరింగ్ ద ఏజెన్సీ, ఇంకోటి ఏజెంట్ గా అపాయింట్ అవ్వక ముందే తెలిసింది. సో ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసినట్టు? ఆటోమేటిక్ గా బికి తెలిసినట్టే. సరే, బికి నిజంగా విషయం తెలిసానా? బికి నిజంగా సి అనేవాడు ఓనర్ కాదు, డి అనేవాడు నిజమైన ఓనర్ అనే విషయం తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ఏ అప్టైన్ ద నాలెడ్జ్. కానీ ఆ నాలెడ్జ్ ఆటోమేటిక్ గా ఎవరు సంపాదించినట్టు? ఆ విషయం ఎవరికి తెలిసినట్టు? ఆటోమేటిక్ గా బికి కూడా తెలిసినట్టే. కాబట్టి ఫస్ట్ కేసులో రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ వస్తుందా? రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ రాదు, ఎందుకంటే డ్యూరింగ్ ద ఏజెన్సీ ఇన్ఫర్మేషన్, అంటే సి అనేవాడు ఓనర్ కాదు, డి అనేవాడు నిజమైన ఓనర్ అనే విషయం తెలుసు. ఆటోమేటిక్ గా విషయం ఎవరికి తెలిసినట్టు? బికి తెలిసినట్టే. కాబట్టి ఇక్కడ రైట్ టు సెట్ ఆఫ్ రాదు ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ లో ఏ అనేవాడికి ఆ విషయం ఎప్పుడు తెలుసు? డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కాదు, ముందే తెలుసు, రైట్. ముందే తెలుసు రైట్. డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఆ విషయం తెలీదు, కాబట్టి బికి కూడా ఆ విషయం తెలియనట్టే. ఈవెన్ దో ఏ నోస్ ద ఫ్యాక్ట్ దట్ డి ఈస్ ద రియల్ ఓనర్, కానీ ఆ నాలెడ్జ్ ఎప్పుడు అప్టైన్ చేశాడు? బిఫోర్ ద అపాయింట్మెంట్, బిఫోర్ ద రిలేషన్షిప్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో అప్పుడు బికి ఆ విషయం తెలియనట్టే, కాబట్టి బి ఏం చేయొచ్చు? రైట్ టు సెట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అర్థమైందన్నా? రెండు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ ఎఫెక్ట్ ఆన్ అగ్రిమెంట్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్ ఆర్ ఫ్రాడ్ బై ఏజెంట్. ఒకవేళ ఏజెంట్ కనుక మిస్రిప్రజెంటేషన్ ఫ్రాడ్ కనుక చేసినట్లయితే, ఆ ఫ్రాడ్ కానీ మిస్రిప్రజెంటేషన్ కానీ ప్రిన్సిపల్ చేసినట్టే, రైట్. సో విత్ ఇన్ ద అథారిటీ కనుక ఏదైతే ఏదైనా మిస్రిప్రజెంటేషన్ కానీ ఫ్రాడ్ కానీ ఏదైనా చేస్తుంటే కనుక దానికి ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు, ఆ మిస్రిప్రజెంటేషన్ కానీ లేకపోతే
ఆ ఫ్రాడ్ కానీ. అండ్ ఒకవేళ బియాండ్ ద అథారిటీ, ఒకవేళ అంటే ఇక్కడ ఉన్నది చదివిద్దాం మనం, ఈజీగా ఉంటుంది. సో మిస్రిప్రజెంటేషన్ మేడ్ ఆర్ ఫ్రాడ్ కంప్లీటెడ్ బై ఏజెంట్స్ యాక్టింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దేర్ బిజినెస్ ఫర్ దేర్ ప్రిన్సిపల్ have the same effect on agreements made by such agents as if such misprisions or frauds had been made or committed by the principal, right? So during the course of business, so within the authority, so within the agent's authority ఏదైనా మిస్రిప్రజెంటేషన్ కానీ ఫ్రాడ్ కనుక చేస్తుంటే అది ప్రిన్సిపల్ చేసినట్టే, యాజ్ ఇఫ్ ద ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ వాజ్ డన్ కమిటెడ్ బై ప్రిన్సిపల్. రెండో కేసు, misrepresentation made or fraud committed by agents in the matter which does not affect their authority do not affect their principal. అంటే బియాండ్ అథారిటీ ఏదైనా మిస్రిప్రజెంటేషన్ కానీ ఫ్రాడ్ కానీ చేశాడు, అలాంటివి ప్రిన్సిపల్ ఎఫెక్ట్ చేయదు, రైట్? అక్కడ ఏజెంటే ఫ్రాడ్ చేసినట్టు, ఏజెంటే మిస్రిప్రజెంట్ చేసినట్టు, ప్రిన్సిపల్ కాదు. ఇలిస్ట్రేషన్ చూస్తే, ఏ బీయింగ్ బీస్ ఏజెంట్ ఫర్ ద సేల్ ఆఫ్ గూడ్స్ induces C to buy them by a misrepresentation which he was not authorized by B to make. ఏ అనేవాడు బి యొక్క ఏజెంట్, ఏ అనేవాడు సేల్ చేసేటప్పుడు రకరకాల ప్రామిసులు చేసి, రైట్, గూడ్స్ సేల్ చేస్తున్నాడు ఎవరికి, సి అనే పర్సన్. యాక్చువల్గా ఆ మిస్రిప్రజెంటేషన్స్, ఫాల్స్ ప్రామిసెస్ చేయమని చెప్పి ఏమి బి అని చెప్పాల, అయినా సరే అలాంటి మిస్రిప్రజెంటేషన్స్ చేశాడు, రైట్? కానీ సి ఆ గూడ్స్ కొన్న తర్వాత వాడి పర్పస్ సాల్వ్ అవ్వాల. అటువంటిప్పుడు వాడు ఏజెంట్ మీద కానీ ప్రిన్సిపల్ మీద కానీ ఎవరి మీద కేసు ఇచ్చు, ప్రిన్సిపల్ అనేవాడు లైబుల్ అవుతాడు, ఎందుకంటే ఏజెంట్ అనేవాడు అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నాడు కదా. రెండో కేసులో వచ్చేసరికి నాన్న యాక్చువల్ గా ఏజెంట్ ఏకంగా ఫ్రాడే చేశాడు, ఏది ఆ ఫ్రాడ్ అగైన్స్ ప్రిన్సిపల్ కూడా. సెకండ్ కేసులో వచ్చేసరికి అంట, ఏ ద కెప్టెన్ ఆఫ్ బీస్ షిప్ సైన్ ద బిల్ ఆఫ్ లాడింగ్ వితౌట్ హ్యావింగ్ రిసీవ్డ్ ద బోర్డ్. ఓకే, సో షిప్ అనేది బిది, ఏ అనేవాడు ఆ షిప్ కి కెప్టెన్. సో కెప్టెన్ ఏంటంటే అల్టిమేట్ గా షిప్ లో ఏదైతే కన్సైన్మెంట్స్ వస్తున్నాయో ఆ కన్సైన్మెంట్స్ అన్ని షిప్ లోకి లోడ్ అయిన తర్వాత ఆ బిల్స్ మీద సైన్ చేస్తాను, సో దట్ ఆ కన్సైన్మెంట్ యాక్సెప్ట్ చేశారు. సో అంటే ఇప్పుడు మీరు కొరియర్ ఇచ్చారు, కొరియర్ ఇచ్చినప్పుడు వాడు ఏంటి, అవతల వాడు బుక్ మీద రాసుకుంటున్నాడు, అంటే నువ్వేం చేసావు, వాడికి బెయిల్మెంట్ చేస్తావు, అది జాగ్రత్తగా అవతల వాడికి చేర్చాల్సిన బాధ్యత ఈ కన్సైనర్ మీద ఉంటుంది. సిమిలర్లీ షిప్ యొక్క ఓనర్ కూడా, రైట్, కన్సైనర్ షిప్ ఓనర్ అన్ని చూసుకున్నాడు కాబట్టి షిప్ కెప్టెన్ కి, రైట్, ఏజెన్సీ ఇచ్చాడు, రైట్? అంటే ఏవైతే గూడ్స్ వచ్చాయో ఆ గూడ్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని వచ్చాయని సంతకం పెట్టేస్తే ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్, రైట్, యాక్సెప్ట్ చేస్తున్నట్టే ఆ గూడ్స్ రిసీవ్ అయినట్టు. ఇక్కడ కెప్టెన్ ఏం చేశాడంట, అసలు ఎటువంటి షిప్మెంట్ షిప్ లోకి రాకుండానే బిల్ ఆఫ్ లాడింగ్ మీద సంతకం పెట్టాడంట. అంటే అవతలవాడు ఎవడైతే ఉన్నాడో షిప్ అవతల రీచ్ అయిన తర్వాత అవతలవాడు కేసు వేస్తాడు, ఇదిగో బిల్ ఆఫ్ లాడింగ్ నా దగ్గర ఉంది, షిప్ లో ఆ గూడ్స్ లేవు, సో ఆ గూడ్స్ లాస్ట్ అయ్యాయి కాబట్టి షిప్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు నాకు లైబుల్ అని చెప్పి కేసు వేస్తే, తర్వాత షిప్ ఓనర్ కనుక కెప్టెన్ అలాంటి గూడ్స్ ఏమి రాకుండానే బిల్ ఆఫ్ లాడింగ్ మీద సంతకం పెట్టాడు అని ప్రూవ్ చేసుకోగలిగితే ప్రిన్సిపల్, ఓనర్ ఆఫ్ ద షిప్ కి ఎటువంటి లైబిలిటీ కూడా ఉండదు, రైట్? అయితే గీతే మనకి ఆ షిప్ కెప్టెన్ ఎవరైతే ఉంటాడో అతను లైబుల్ అవుతాడు తప్ప ప్రిన్సిపల్ కి ఎటువంటి లైబిలిటీ ఉండదు. బట్ బియాండ్ అథారిటీ, గూడ్స్ వచ్చి ఉంటే సంతకం పెట్టమని చెప్పాడు తప్ప ఓనర్, షిప్ ఓనరు గూడ్స్ రాకుండా ఇష్టం వచ్చినట్టు బిల్ ఆఫ్ లాడింగ్ సంతకం పెట్టమని చెప్పలేదు కదా. సో అలాగా అలాంటి ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్ అనుకున్నట్లయితే అలాంటి వాటికి ప్రిన్సిపల్ కి సంబంధం ఏమీ లేదు. నెక్స్ట్, టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ. దీంతో మనకి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అయిపోతుంది ఒక 5 minutes. సో టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ, ఏజెన్సీ ఎప్పుడెప్పుడు టెర్మినేట్ అయిపోతుంది, బై అగ్రిమెంట్. ప్రిన్సిపల్ ఏజెంట్ ఇద్దరు కూర్చున్నారు, రైట్, ఇంకా చాలా బాబు మన బిజినెస్ ని క్లోజ్ చేసేసుకుందాం, నీ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి అగ్రిమెంట్ ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒకటి. నెక్స్ట్, బై రెవొకేషన్, అంటే ప్రిన్సిపలే, అంటే ఇక్కడ ఎటువంటి, అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ మ్యూచువల్ గా కూర్చొని అగ్రిమెంట్ రాసుకుంటే అది బై అగ్రిమెంట్ నాన్న. ఇక్కడ ఏజెంట్ కన్సెంట్ లేకుండా ప్రిన్సిపలే ఏం చేస్తానంటే ఇక నీ ఏజెన్సీని నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు, అది ఏజెన్సీ బై రెవొకేషన్, ప్రిన్సిపల్ రివోక్ చేస్తున్నాడు. అది ఒకవేళ ఫిక్స్డ్ టర్మ్ ఏజెన్సీ అయి ఉంటే కనుక ముందుగానే ప్రీమెచ్యూర్ టెర్మినేషన్ కనుక చేస్తుంటే ప్రిన్సిపల్ ఏజెంట్ కి కాంపెన్సేషన్ పే చేయాలి. అలాగే ఈ రివోక్ చేస్తున్నాను, ఏజెన్సీ రివోక్ చేస్తున్నాను అనే విషయం
నువ్వు రాసుకొని ప్రిన్సిపల్ రాసుకొని పెట్టుకుంటే సరిపోదు. ఆ విషయాన్ని ఏజెంట్ కి చెప్పాలి. ఇప్పటిదాకా వీడు ఫలానా వాడు నా ఏజెంట్ అని చెప్పి అందరికీ చెప్పుకున్నావు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. సో నువ్వు రివోక్ చేసిన విషయం, ప్రిన్సిపల్ ఫలానా పి అనేవాడు ఏని రివోక్ చేస్తాను ఏజెంట్ గా, రైట్? రివోక్ చేస్తే ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ ని పోస్ట్ చేశాడు. ఆ లెటర్ పోస్ట్ అయ్యే లోపు ఏజెంట్ ఒక 4-5 కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. సో ఆ కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్ అనేది ప్రిన్సిపల్ లైబులే, ఎందుకంటే ఇంకా ఆ విషయం ఏజెంట్ తెలియదు, రివోక్ చేసిన విషయం. సో రివోక్ చేసిన విషయం ఏజెంట్ తెలియాలి. సరే, రెండో కేసు, రివోక్ చేసిన విషయం ఏజెంట్ తెలిసింది, అయినా సరే ఏజెంట్ ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ ఊర్లో ఆల్రెడీ ఒక 4-5 సంవత్సరాలు బట్టి పీకి ఏజెంట్ ఏ అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఏ అనేవాడు ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి రైట్ ఆర్డర్స్ తీసుకొని దానికి అగెన్స్ట్ అడ్వాన్సెస్ తీసుకొని కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు థర్డ్ పార్టీస్ పీని అడుగుతున్నాయి, అరే బాబు మీకు అడ్వాన్స్ ఇచ్చాం, మా గూడ్స్ ఇంకా రాలేదేంటి? అయ్యో మీకు విషయం తెలియదా, నేను ఏని ఏజెంట్ గా తీసిస్తాను, సో ఆ ఇచ్చిన అడ్వాన్సెస్ కి నాకు సంబంధం లేదు అని ప్రిన్సిపల్ అనడానికి కుదరదు. ఎందుకంటే ఏ అనేవాడు ఏజెంట్ అనే విషయం చెప్పింది పీనే, కాబట్టి ఇప్పుడు ఏ అనేవాడు నా ఏజెంట్ కాదు అని చెప్పాల్సిన బాధ్యత కూడా పీదే. సో పిఏ ఇద్దరు చెవిలో గుసగుసలు ఆడుకొని రైట్ నువ్వు ఇక్కడ నుంచి నా ఏజెంట్ కాదు అని చెప్పుకుంటే సరిపోదు, ఆ విషయం థర్డ్ పార్టీస్ కూడా తెలియాలి. అందుకే పేపర్ లో చిన్న ప్రకటన ఇస్తాను, ఫలానా నుంచి ఈ ఏజెన్సీ క్యాన్సిల్ చేయబడింది అని కంపెనీ నుంచి వస్తుంది. నీకు పేపర్ చదివే అలవాటు ఉన్నా లేకపోయినా అది కన్స్ట్రక్టివ్ నోటీస్, రైట్? జనరల్ పబ్లిక్ అందరికీ చెప్పినట్టే. సో అలాగా ఎందుకైనా మంచిదని ఏం చేస్తారంటే అలా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట. ఎందుకంటే పేరున అందరికీ ఫోన్ చేసి నా ఏజెంట్ కాదు అని చెప్పలేం కదా, అందుకని ఏంటంటే కన్స్ట్రక్టివ్ నోటీస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి రైట్ ఫలానా వాడు ఈ తేదీ నుంచి మా ఏజెంట్ కాదు, అతనితో జరిగే లావాదేవీలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తారు. సో దట్ ఫ్యూచర్ లో ఇలాంటి లైబిలిటీస్ రాకుండా ఉంటాయి అనమాట. సో అది మనకి రివోకేషన్. ఇర్రివోకబుల్ ఏజెన్సీ అయితే కనుక రివోక్ చేయలేరు. ఓన్లీ ఏజెన్సీ కపుల్ వితౌట్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం రివోక్ చేయగలుగుతారు సార్. ఒకవేళ కపుల్ విత్ ఇంట్రెస్ట్ అయితే కనుక రివోక్ చేయలేరు, రైట్? సరే, నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్ అవి ఇప్పుడు మనం చెప్పుకునే ఉన్నా మీకు అర్థమవుతుంది చూడండి. నెక్స్ట్ రినౌన్సింగ్. ఏజెంట్ అంతటా ఏజెంటే వదులుకుంటుంటే అది రినౌన్సింగ్. ప్రిన్సిపల్ తీసేస్తుంటే రివోకేషన్. ఏజెంట్ అంతటా ఏజెంటే తన ఏజెన్సీని వదులుకుంటున్నట్లయితే దాన్ని రినౌన్సింగ్ అండి. అది ఒకవేళ ఫిక్స్డ్ టర్మ్ ఏజెన్సీ అయ్యండి, ఏజెంట్ కనుక ముందుగానే నన్ను ఏజెంట్ గా వద్దు నేను ఏజెంట్ గా మానేస్తున్నాను అని చెప్తే కనుక ప్రిన్సిపల్ కి డ్యామేజెస్ పే చేయాలి, రైట్? అలాగే రినౌన్సియేషన్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, అలాగే రివోకేషన్ కూడా ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్. ఆ రినౌన్సియేషన్ అనేది ప్రిన్సిపల్ కి కమ్యూనికేట్ చేయబడాలి, రైట్? అలాగే థర్డ్ పార్టీస్ కూడా కమ్యూనికేట్ చేయబడాలి, రైట్? సో ఇదంతా ఓకే. నెక్స్ట్ బై ఆపరేషన్ ఆఫ్ లా. టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ అనేది బై ఆపరేషన్ ఆఫ్ లా కూడా జరుగుతుందట. అది మనకు అన్ని మాక్సిమం తెలుస్తున్నాను. అందులో ఒకటి ఫస్ట్ది కంప్లీషన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏజెన్సీ. ఆ ఏజెన్సీ ఫిక్స్డ్ టర్మ్ అనుకోండి, ఆ ఫిక్స్డ్ టర్మ్ అయిపోయింది, లేదా ఏజెన్సీ అనేది ఒక పర్టికులర్ పని కోసం పెట్టుకున్నాం, ఆ పని అయిపోయింది, సో అక్కడితో టెర్మినేషన్ అయిపోతుంది. అలాగే డెత్ ఆర్ ఇన్సెనిటీ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్. ప్రిన్సిపల్ కానీ ఏజెంట్ కానీ డెత్ కానీ ఇన్సెనిటీ కానీ అయినా కూడా ఆటోమేటిక్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అనేది ఏమవుతుంది, టెర్మినేట్ అవుతుంది. దానికి ఒక ఎక్సెప్షన్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నామన్నా, ఇర్రివోకబుల్ ఏజెన్సీ అయితే కనుక ప్రిన్సిపల్ చనిపోయినా కూడా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ రివోక్ అవ్వదు అని చెప్పుకున్నాం, రైట్? సో ఆ సెకండ్ పాయింట్ కి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ బికమింగ్ ఇన్సాల్వెంట్. ప్రిన్సిపల్ ఇన్సాల్వెంట్ మనకు ఆల్రెడీ కెపాసిటీ కాంట్రాక్ట్, ప్రిన్సిపల్ కానీ ఏజెంట్ కానీ ఇద్దరు ఏజెంట్ పక్కన పెట్టండి, ప్రిన్సిపల్ కనుక ఇన్సాల్వెంట్ అయ్యాడు ఆటోమేటిక్ గా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ టెర్మినేట్ అవుతుంది. అలాగే వేర్ ద ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్ బీయింగ్ ఏ కంపెనీ ఇస్ డిజాల్వ్డ్. ఇండివిజువల్ అయితే కనుక ఇన్సాల్వెన్సీనా, కంపెనీ అయితే కనుక డిజాల్వ్, రైట్? సో ప్రిన్సిపల్ కనుక కంపెనీ అయి ఉంటే కనుక ఏజెంట్ కనుక కంపెనీ అయి ఉంటే కనుక ఆ కంపెనీ డిజాల్వ్ అయిపోయినా సరే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ టెర్మినేట్ అవుతుంది. అలాగే డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఏజెన్సీ, అది మనకి ఆల్రెడీ మనం ఫౌండేషన్ లో చదువుతున్నాం. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏదైతే డిస్ట్రక్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయిపోయినట్టే, ఆటోమేటిక్ అక్కడ కూడా కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ టెర్మినేట్ అవుతుంది. టెర్మినేషన్ ఆఫ్ the authority of an agent causes the termination of authority of sub agents. So ఇందాక పి అనేవాడు ఏ ఏజెంట్ గా అపాయింట్ చేశాడు, విత్ పర్మిషన్ ఆఫ్ పి ఏ అనేవాడు బి సి డి ఈ వీళ్ళని సబ్ ఏజెంట్స్ గా అపాయింట్ చేస్తున్నాడు. పి ఏని ఏజెంట్ గా తీసాడు, ఆటోమేటిక్ గా
వీళ్ళందరూ కూడా ఏజెంట్ కి సబ్ ఏజెంట్ కి మధ్య రిలేషన్షిప్ ఏంటన్నా, ఏజెంట్ ప్రిన్సిపల్ అవుతాడు సబ్ ఏజెంట్ కి, ఆటోమేటిక్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాంట్రాక్ట్ కూడా ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. రైట్. సో ఇది మనకి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఇవాళ మన కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి చదవండి, డౌట్స్ ఏమైనా ఉంటే రేపు అడగండి. అలాగే బెయిల్మెంట్ వీటికి సంబంధించిన అన్నిటి బిట్స్ ఏవైతే ఉన్నాయో దీని వెనకాల ఉన్నాయో ఆ బిట్స్ అన్ని కూడా ఆన్సర్ చేయండి. ఆ బిట్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రేపు నన్ను నెక్స్ట్ క్లాస్ లో అడగండి. నెక్స్ట్ క్లాస్ 1 o'clock ఇంట్లోనే కదా ఉన్నారు, తినేసి 1 కల్లా వచ్చేసేయండి.